మంటల ఆర్పేయ కదిలే దైవ దీవెనా అమ్మలోని లాలన నాన్నలోని పాలన బ్రతుకులోని భావన వేస్తూ భవిష్యతంచన నీకు గెలుపు దారి చూపులేస్తనే శిల్పమేనువా మలుచుతుంది నిన్ను శిల్పిగా కలలో ఆగిన ఓ స్వప్నమేనువా నీ కలను తీర్చు కలత చెరపగా సమాజ న్యాయము ప్రతి జీవితాన వెలుగు కాయము కన్నీటి ఆనవాలు లేని చోటు చూపించకదిలే హృదయ స్పందన ఇన్నాళ్ళు ఆరలేని చితి మంటల ఆర్పేయ కదిలే దైవ దీవెనా అందరికీ తెలుసు విషయం ఏంటనేది అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగినటువంటి లాస్ ఇంకా ఏ ఇంట్లో కానీ ఏ ఫ్యామిలీలో కూడా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకొని ఎంతోమందిని కాపాడటానికి వచ్చినటువంటి మనుషుల్లో దేవుళ్ళు ఒకసారి అందరం నుంచొని వాళ్ళ క్లాప్స్ కొట్టి వాళ్ళకి ఏంటంటే ఈ రోజుల్లో మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారో చూసుకొని టైం లేని
ఈ రోజుల్లో ఎంతో టైం, ఎంతో డబ్బు, ఇంతమంది ఇక్కడ రావడానికి కూడా ఎంతో డబ్బు కూడా ఖర్చు అవుతుంది, ఎంతో టైం కూడా దానికి వెచ్చించాల్సి వస్తుంది. ప్రతి విషయం తెలుసు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి కూడా నా టీంతో రమ్మనగానే మా టీం కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే శ్యామిరెడ్డి గారు, అమ్మగారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అమ్మా, మీ పిల్లలు లేరని అనుకోవద్దు, మేమందరం మీ పిల్లలమే. మేము ఎప్పుడు కూడా మేము వెంటుంటాం. ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే, ఎక్కడైనా సరే, నేను హైదరాబాద్లో కూడా వచ్చినప్పుడల్లా సార్ని కలుస్తాను, అదే చెప్తాను. అర్ధరాత్రి అయినా సరే మేమందరం ఉన్నాము, మేమందరం మీ పిల్లలమే. ఆ దేవుడు మీకు అంత మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి క్లాప్స్ కొట్టించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడే చూసుకుంటా. స్పందన స్పందన నీవు అందరి ప్రేమ భావన. ఈదా ఈదా నీవు అందరి వ్యధ స్పందన. స్పందన స్పందన నీవు అందరి ప్రేమ భావన. ఈదా ఈదా నీవు అందరి వ్యధ స్పందన. ఇద స్పందన, ఇద స్పందన, ఇది యువతకి హితబోధన. ఇద స్పందన, ఇద స్పందన, ఇది యువతకి హితబోధన. ఈదా స్పందన, ఈదా స్పందన, ఈదా స్పందన, నవజీవన గమ్య సాధన. సమమెవ్వరు నీకు సమూయేలు సహృదయ. క్షమతో పరక్షేమము కాంక్షించే కరుణామయ. సమమెవ్వరు నీకు సమూయేలు సహృదయ. క్షమతో పరక్షేమము కాంక్షించే కరుణామయ. శిథిల ప్రేమకు శిశిర భావన నింపిన ప్రియ బాంధవా. శిథిల ప్రేమకు శిశిర భావన నింపిన ప్రియ బాంధవా.
పోషించెనొక శ్లోకం. నీ ఆరని ఆవేదనలో అగ్ని పుష్పమై వికసించెనొక ఆశయం. నీ శోక సముద్రములో ఎగసిన అలయై పోషించెనొక శ్లోకం. తనయ మరణానికి ఊపిరి ఊది సృష్టించావు శోదయం. తనయుల నెడబాసిన తల్లిదండ్రులకు చూపించావు మరో నవోదయం. నవోదయం నవోదయం. స్పందన స్పందన నీవు అందరి ప్రేమ భావన. ఈదా ఈదా నీవు అందరి వ్యధ స్పందన. స్పందన స్పందన నీవు అందరి ప్రేమ భావన. ఈదా ఈదా నీవు అందరి వ్యధ స్పందన. ఇద స్పందన ఇద స్పందన ఇది యువతకి హితబోధన. ఇద స్పందన ఇద స్పందన ఇది యువతకి హితబోధన. ఈదా స్పందన ఈదా స్పందన ఈదా స్పందన నవజీవన గమ్య సాధన. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు ఎస్కే రావులి. స్పందనాది ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. ముందుగా ఈరోజు ప్రతి శనివారం కూడా మనం ఏదైతే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నామో లైఫ్ ఈజ్ ప్రిషియస్ వాల్యూ అటెండెడ్ ప్రోగ్రామ్ కి యొక్క జూమ్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ని ముఖ్యంగా విద్యార్థులకి యువతకి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ ని ఒక చక్కని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి అవర్ ఫౌండేషన్ చైర్మన్ సార్ డాక్టర్ ఏదా శ్యామిల్ రెడ్డి గారికి, అలానే డైరెక్టర్ గారు అయినటువంటి ఈదా అంజిరెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు గెస్ట్ స్పీకర్ గా విచ్చేసినటువంటి శ్రీ బసిరెడ్డి హరిప్రియ గారికి, వారికి కూడా ధన్యవాదాలండి. స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలిసిన విషయమే మన ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయబడిందో. మరి సమాజంలో నేటి సమాజంలో ముఖ్యంగా యువతలో విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరాశ నిస్పృహలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వారికి వారి యొక్క జీవిత లక్ష్యాలను మనం నేర్పి ఫౌండేషన్ ద్వారా వారికి తెలిపి వారి శక్తి సామర్థ్యాలను వారికి తెలిపి భవిష్యత్తులో వారు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా సంతోషదాయకమైనటువంటి జీవితాన్ని గడిపే విధానంలో వారిని మనం మార్చే విధంగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయబడిందండి. అంటే సమస్యలు ఏదైనా కావచ్చు, అది విద్యార్థి దశలో చదువు లేక కావచ్చు, చదువు రాక కావచ్చు, అలానే ఉద్యోగం రాక కావచ్చు, అలానే యవ్వన దశలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో, అలానే సమాజ శ్రేయస్సుకి వారిని డెవలప్ చేసుకుని ఉపయోగించవలసినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటి ప్రభావాన్ని బట్టి వాటికి అడిక్ట్ అయినటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారండి. వారి కోసం సమస్యలు ఏవైనా కావచ్చండి, వాటికి ప్రధాన సొల్యూషన్ అనేది ఉంది. కానీ ఆ సొల్యూషన్ వెతుక్కునే క్రమంలో ఓపిక లేక, సహనం లేక, ఎవరైతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ కన్నా తల్లిదండ్రుల కడుపు కోత గురవుతున్నారో, కుటుంబానికి తీరిన విషాదాన్ని మిగులుస్తూ ఉన్నారో వారికి
మేమున్నాము అంటూ ఒక భరోసానిచ్చి వారిలో ఉన్నటువంటి ఆ నిరాశ నిస్పృహని తొలగించి వారి శక్తి సామర్థ్యాలను వారికి తెలియజేసి మరింత సంతోషకరమైన జీవితం గడిపే విధంగా ఒక మంచి తోడ్పాటు, ఒక మంచి ఆసరాగా, ఒక మంచి స్నేహితులాగా, వారి యొక్క మనోవేదనను అర్థం చేసుకునేటువంటి ఒక మంచి హృదయం లాగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయబడింది. మరి డాక్టర్ ఎదా శ్యామిల్ రెడ్డి గారు వారి కుటుంబంలో జరిగినటువంటి విషాదకరమైన సంఘటన మరి ఏ కుటుంబంలో జరగకూడదని వారు ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా యువతకి విద్యార్థులు ఉపయోగపడే అనేకమైన అంశాలకు సంబంధించి మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ ఒక మంచి టాపిక్ మీద ఈరోజు మనం ఒక ప్రోగ్రామ్ నిర్వహించుకోబోతూ ఉన్నాం. ప్రోగ్రాంలోకి వెళ్ళబోయే ముందుగా నాకు చిన్న విన్నపం అండి, దయచేసి ఇది జూమ్ ద్వారా జరిగేటువంటి సెషన్ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సిగ్నల్ వచ్చేటువంటి పాయింట్లో ఏరియాలో కూర్చోండి, అంటే డిస్టర్బ్ అవ్వకుండా, కనెక్టివిటీ మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఏ స్కూల్లో కానీ, ఏ కాలేజీలో కానీ, ఏ యూనివర్సిటీలో కానీ చెప్పరండి. అంత మంచి సబ్జెక్ట్స్ మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. అవకాశం కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒక మంచి నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకోండి. మీకు నచ్చిన అంశాలను మీరు నోట్ చేసుకోండి. చివరిలో మీకు నచ్చిన అంశాలను బట్టి మీరు షేరింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. దయచేసి ఈ మధ్యలో ఎవరు కూడా అన్మ్యూట్ లోకి రావద్దు పొరపాటును కూడా. ఎందుకంటే డిస్టర్బ్ మీరు అవ్వడమే కాదు, పక్క వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కనుక అన్మ్యూట్ లోకి రావద్దు. మీకు ఆఫ్టర్ ప్రోగ్రామ్ ఈ 40 minutes 45 minutes తర్వాత ఏదైతే ఉందో మీకు ఆఫ్టర్ ప్రోగ్రామ్ మీకు షేరింగ్ సెషన్ లో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వబడతా ఉంది. మీకు నచ్చిన అంశం మీద మీరు ఒక 2 to 3 minutes బుల్లెట్ పాయింట్స్ మీరు మీ షేరింగ్స్ ఇవ్వచ్చండి. మీరు నా రిక్వెస్ట్ ని మన్నించారని నేను భావిస్తూ మనం ఇప్పుడు ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు మనకి గెస్ట్ స్పీకర్ ఇచ్చేసినటువంటి బసిరెడ్డి హరిప్రియ గారు, ఫౌండర్ ఆఫ్ మనస్వి బ్రైట్ హార్జాన్స్ అండి, చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్ సెంటర్ అండి విజయవాడ. అలానే క్లినికల్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ గారు, స్పెషల్ ఎడ్యుకేటర్, ఇంటిగ్రేటెడ్ లిజనింగ్ సిస్టమ్ ప్రాక్టీషనర్. మేడం గారు ప్లీజ్ అండి, ఓవర్ టు యు మేడం. మీరు మీ యొక్క అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మా అందరికి అందించవలసింది మేము హృదయపూర్వక ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నేను హరిప్రియ అండి. ఆల్రెడీ సార్ నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ లైన్లోకి రాకముందరా ఇప్పుడు మన శామ్యుయల్ సార్కి లైఫ్లో ఎలా జరిగిందో సేమ్ థింగ్ నా లైఫ్లో కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంది. నాకు ఒక స్పెషల్ పాప ఉంది, బాబు కూడా ADHD ఉంది. సో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము లైఫ్లో. అంటే వాళ్ళకి థెరపీస్ కానీ ఇంకోటి కానీ నాలెడ్జ్ లేకపోవటం మాకు అవన్నీ. సో దీని తర్వాత నేను ఈ లైన్లోకి రావటం అనేది జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ రీసెర్చ్లో ఉన్నాను. ఇప్పుడు PhD కూడా చేస్తున్నాను చైల్డ్ డెవలప్మెంట్ మీద. సో మీకు నాకు తెలిసినంత వరకు కొంచెం మీకు నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈరోజు దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. A window into child minds and learning అండి. వాట్ ఈస్ చైల్డ్ మైండ్స్ అంటే మనం ఏం చేస్తాము, పిల్లల్ని అర్థం చేసుకోము. సో అసలు వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి మనకి ఈరోజు ఇదండి. సో దీంట్లో అవుట్లైన్ ఏంటంటే మనం నేర్చుకోబోయేది వాట్ ఈస్ లెర్నింగ్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. Next part, possible abstractions in development process and their manifestations and challenges in learning behavior. దానికి నెక్స్ట్ టిప్స్ అండ్ టూల్స్ ఉంటాయి, ఇంటర్వెన్షనల్ అప్రోచెస్ ఎలా చేయాలి. సో నెక్స్ట్ నాట్ ఓన్లీ మెడిసిన్, సో హోలిస్టిక్ వేలో ఎలా వెళ్ళాలి అనేదే మనం ఈరోజు డిస్కషన్ అండి. ఫస్ట్ వచ్చి చైల్డ్ డెవలప్మెంట్ అండి. So what is meant by child development and learning? Learning is defined as a permanent change in behavior. First manaki learning ekkadi nunchi vastundi enti anedi, and if the learning is not happening, what is meant by learning? And cognition. What is cognition? Recall, recognition, memory, intelligence, age are some of the factors of that affect learning. Sensory motor developments impacts in the first 7 years of life. Manam actual thing is
whatever we think is that child is not learning, or the child is not writing, reading, or something else. Why the child is not reading, writing, or learning the things, that we don't know. But we have to know the in-depth of the things. అంటే కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పీచ్ అంటే స్పీచ్ రావట్లేదు అంటాం. Why the child is not getting speech? Because there are some obstacles in the child's development. What is those obstacles? See, like for speech, we need 5 senses. So all the senses should work, and the body vestibulars has to work. So on these areas, we have to work for the speech, for example. Next one is, see, what is child development? There is a relationship between developmental milestones and intelligence of a child. For example, what are the developmental milestones? You all know, like neck holding, crawling, standing, sitting. If this is like example possibility of skipping, crawling, and sitting milestones, or speech, or something else, what will happen? If the child doesn't reach these milestones, what will happen in the future? Because that child will affect the learning. So learning difficulties will come. So senses are the primary gateways for the child of learn during early stages. Overstimulation or repression of sensory expressions results in behavior and developmental. See, overstimulation, sounds, వాళ్ళకి ఏంటంటే లైక్ సరౌండింగ్స్ లో ఓవర్గా ఉంటుంది సౌండ్, అది చైల్డ్ ఇంటేక్ తీసుకోలేకపోవచ్చు. అది తీసుకోలేనప్పుడు చైల్డ్ బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో టాంట్రమ్స్ చూపించవచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్, బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. నెక్స్ట్, there are 3 stages for the child development, that is baby, toddler, schooling, and youth. So baby toddlers is 0 to 7 years. 0 to 7 is the main stage for the child development. If that in those years, if the child does not perform the any developmental issue if the child is facing, then the child learning will affect. For example, అందరూ హాస్టల్లో జాయిన్ చేస్తారు పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల్ని, కానీ చైల్డ్ పేరెంట్ దగ్గర నుంచి డిస్పాచ్ అయిపోతారు. ఆ 0 to 7 అనేది చైల్డ్ పేరెంట్స్ దగ్గర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ అక్కడే మనకి సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో 0 to 7 లోనే పిల్లలు నేర్చుకోవటం జరుగుతుంది. ఆ నేర్చుకుంది నెక్స్ట్ 7 to 14 years లో చూపెడతారు. ఇప్పుడు అదే టైంలో కానీ 0 to 7 లో చైల్డ్కి ఏదన్నా మైల్ స్టోన్స్ మిస్ అయినా, లేదా లైక్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ వచ్చినా కానీ అది లైఫ్ టైం క్యారీ అవుతుంది. సో వీ హ్యావ్ టు టెల్ ద పేరెంట్స్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్ దట్ దిస్ ఇస్ ద మెయిన్ స్టేజ్ ఫర్ 0 to 7 ఫర్ ద డెవలప్మెంటల్ స్టేజ్ అనేది. సో స్కూలింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చైల్డ్ విల్ ఎక్స్ప్రెస్, ఇంటరాక్ట్, అందరితో తనకి తన ఇండివిజువాలిటీ తెలుస్తుంది. దిస్ ఇస్ మీ, ఐ, మై బాడీ, ఎవ్రీథింగ్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ అనేది వస్తారు, అవతలి వాళ్ళతో ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు, ఎలా మాట్లాడాలి అనేసి. సో 7 to 14 ఇస్ ద నెక్స్ట్ లెవెల్. ఆ 7 to 14 లో కూడా ఏదైనా డిఫికల్టీస్ ఉన్నిందంటే దెన్ నెక్స్ట్ ఏజ్ లో 14 to 21 years లో మళ్ళీ పడుతుంది. బికాస్ 14 to 21 years ఇస్ డిజైన్ ఫర్ ద చైల్డ్స్ కెరియర్. బికాస్ 10th అయిపోతుంది. 10th అయిపోయిన తర్వాత చైల్డ్ ఏం చేస్తారు, నెక్స్ట్ పేరెంట్స్ వచ్చి ఆ చైల్డ్ ని దీంట్లో కాలేజ్లో వాటిల్లో జాయిన్ చేస్తారు. సో కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు అక్కడే తన ఫ్యూచర్ కెరియర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది. So these are the main stages. We should not miss the things in the development. And what is baby toddler? Baby toddler, nena cheppinattu, that's an imitation,
characterized by great openness to the outer world, hence assimilates everything in the environment without resistance. Senses are very alert and learns through imitation and mimicry. So everything, whatever they learn to 0 to 7 is an imitation. Learns all the useful and negative things and basis for morality is late. This kind of trust and openness are not possible in any other stages. See, you can't learn from 7 to 14 or 14 to 21. Whatever the thing you're going to learn in 0 to 7 only. So, and schooling. Schooling is an emotional developmental phase. Child begins to know about himself, the world lives, has many friends and determined by the needs of life and play in the world. Unhappy when cannot assimilate certain experience, and these assimilated experience might become obstacles in the emotional development at later stage. Youth for ideas, that's a puberty age. And in this age, the changes in the body and everything in the puberty age. So appropriate way of child finds his center, where his comfort, whether I'm comfort with this person or not. He'll decide himself in everything. From this center, he wants to adapt and experience the world also. Friendships are genuine and long-lasting. These are the things. See, these are the developmental things. In baby toddler, the child is dependent, and in schooling, self, and youth, it is also self. If that design fails, in that 3 levels, that design fails, what happens in the life? See, reflexes skills. Reflexes are automatic stereotype movements. Some of the primitive reflexes are shaped into skills by developing brain. If primitive reflexes remain in, it might result in structural weakness or immaturity in central nervous system, like brain, spinal, and everything. Persistent results is a physical change and results in secondary psychological concerns. So more of the thing, the reflexes are so much important for the developmental stage. And these are motor reflexes. Example, a primitive reflex gets converted into adult startle reflex. If it is retained in the primitive form, then it results in hypersensitivity, confusion untundi, filtering auditory stimuli teeskotam confusion untundi, and increased secretion. దీని వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది, బీపీ వస్తుంది, హై రేట్ వస్తుంది. సో మోరల్ రిఫ్లెక్సెస్ షుడ్ బి కరెక్టెడ్ అట్ ద ఎర్లీ స్టేజ్ ఇట్సెల్ఫ్. అక్కడ ఎప్పుడైతే జరగదో ఇక్కడికి వచ్చేటప్పటికి లెవెల్లో ఇవన్నీ చైల్డ్ కి డెవలప్మెంటల్ లో డిలే రావటం, లేదా సైకలాజికల్ ఇష్యూస్ రావటం, లేదా హెల్త్ ఇష్యూస్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీస్, సో అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. Integration of skill. We use and integrate these basic skills in our daily tasks. Sensory motor coordination involved in mainly. See, we need sensory motors. Motor is the main thing actually. So because for the motor only is manam em chestamu, motor development లేనప్పుడు తినటం కానీ ఒక గ్లాస్ హోల్డ్ చేసుకోవటం కూడా కష్టం అవుతుంది, నీళ్ళు తాగాలన్నా ఏది తాగాలన్నా. సో మోటార్ కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ డైలీ ఇంటిగ్రేటెడ్ స్కిల్స్. లైక్ రైటింగ్ అన్నా అవ్వనండి రావాలి అంటే, సో మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి, ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. కాంప్లెక్స్ మోటార్ ప్లానింగ్ ఇన్వాల్వ్ ఇన్ టైం షూస్. షూ లేస్ రాదు, కాంప్లెక్స్ అయింది అంటే షూ లేస్ టై చేసుకోవటం రాదు, షర్ట్ బటన్స్ తీయటం వేసుకోవటం రాదు. సో వాకింగ్ లో ఇంబ్యాలెన్స్ వస్తుంది, రిథమిక్ ఉండదు, రన్నింగ్ ప్రాబ్లం ఉంటది. అండ్ మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా ఒక్క కాలు పెట్టిన తర్వాత ఇంకో కాలు వెంటనే పెడతారు. దే డోంట్ నో టు యూజ్ బోత్ ద లెగ్స్ లైక్ ఆల్టర్నేట్ స్టెప్స్. టైమింగ్
ఆడుకోవటానికి. సో మోటార్ ప్లానింగ్స్ అనేది లేనప్పుడు ఇవన్నీ ఇష్యూస్ అవుతాయి అన్నమాట. Integrated skills into academics. Academics are no different, but build these basic development milestones and certain reflexes replaced by skills. See, reading depends on oculomotor skills involving perceived eye movement. Writing involves hand-eye coordination. So most of the thing developmental delay అయినప్పుడు child రాయట్లేదు, ఎందుకు రాయట్లేదు అని మనం అనుకుంటాం. But what is happening in the child? So దానికి మనం ఏం చేయాలి? హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఒకసారి టెస్ట్ చేయాలి. ఎలా జరుగుతుంది? వెదర్ ద చైల్డ్స్ కోఆర్డినేషన్ ఈస్ గుడ్. చెయ్యి చేసుకుంటూ కళ్ళు ఎక్కడో ఉంటే దెన్ అది ఇంకొక ప్రాబ్లం కింద రైజ్ అవుతుంది. సో స్ట్రక్చరల్ ఆల్సో ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కంట్రోల్ ఓవర్ బాడీ, బ్యాలెన్స్, ఎమోషనల్, సెల్ఫ్ కంట్రోల్ అన్నీ లైక్ దీస్ థింగ్స్. Hurdles in bringing up. See, మనం ఏం చేస్తామంటే చైల్డ్ పుట్టిన తర్వాత చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తారు చైల్డ్ ని పైకి తీసుకురావడానికి. అమ్మో కింద పెడితే చైల్డ్ కందిపోతాడు, మా బిడ్డకి అది గుచ్చుకుంటుంది, లేదా దెబ్బ తగులుతుంది, దోగాడితే ముందర పడుతున్నాడండి మేము అందుకనేసి మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము, లేదా కింద ప్రతి ఒక్క పేరెంట్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఇష్యూస్ లైక్ డెవలప్మెంటల్ డిలే అని వస్తారు. డిలే అని వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది డిలే? బికాస్ వీఆర్ స్టాపింగ్ ద చైల్డ్ డెవలప్మెంట్ గ్రోయింగ్ నార్మలీ. సో బయట మనకి ఎగ్జాంపుల్ రోడ్లో చాలా మంది ఉంటారు, వాళ్ళు పెరుగుతారు, బయట తిరుగుతారు, అన్ని చేస్తారు, వాళ్ళకి రాంది మనకి ఎందుకు వస్తుందంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ద చైల్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి కాళ్ళకి వాటికంతా సాక్స్లు వేసేసి ప్యాంట్స్ ఫుల్ ప్యాంట్స్ వేసేసి ఆ సెన్సెస్ అనేది టచ్ అవ్వకుండా అవుటర్ స్టిమ్యులై బాడీలోకి వెళ్ళకుండా స్టాప్ చేసేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో బట్ మనము చేసిన తప్పు వల్ల ఏమవుతుంది అంటే చైల్డ్ డెవలప్మెంట్ అనేది డిలే చేసేస్తున్నాం. సి యూజింగ్ లైక్ వాకర్స్, ప్రామ్స్, క్రిప్స్ వీటిల్లో అంతా పెట్టేస్తారు. ఎందుకు? అది పెట్టడం వల్ల ఏమవుతుంది? మస్కులర్ సిస్టమ్ కరెక్ట్ గా ఫంక్షన్ అవుతూ, స్పేషల్ ఓరియంటేషన్ కరెక్ట్ గా ఉండదు, బాడీ జియోగ్రఫీ కరెక్ట్ గా ఉండదు, సో బాడీ రిథమిక్ లో ఉండదు, ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అండ్ ఇన్వాలంటరీ మూమెంట్స్ వస్తాయి, సో మెనీ థింగ్స్. అంటే ఇంకా మనం చేసి ఇవన్నీ మిస్టేక్ చేయటం వల్ల చైల్డ్కి వచ్చేటప్పటికి డెవలప్మెంటల్ లో డిలే అవుతుంది. సో మనం ఏం చేయాలి? వి షుడ్ నాట్ ప్రొటెక్ట్ ద చైల్డ్, వి షుడ్ లీవ్ ద చైల్డ్ అండ్ వి షుడ్ let him learn on his own, on his things and the developments and everything. See, putting the child like this into the pram, this is not correct. So you're protecting the child. So this is the natural, the child who is playing in the beach with the natural sand, stones and everything, and when the water is touching, then child can feel ఆ టచ్ అనేది డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఇసుక, మట్టి, మనకి ఇసుక అవి తగిలినప్పుడు మన సెన్సెస్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఆ స్టిమ్యులేషన్ కి మన బ్రెయిన్ యాక్టివ్ సెన్సెస్ లోకి వస్తుంది. సో వీ హ్యావ్ టు leave the child to grow like this, not protecting the child into the prams and putting the socks and everything. So possible obstacles in integration. Brain fails to organize and to guide all the sensations to give appropriate response. Too much or too less of sensory experience at very early age. Sensory impression need to be processed to nourish the brain and thus to be in moderation. Degree of sensory integration determines our functioning and motor. So sensory is the main thing to learn the things. Mana motor function avvalanna, each and everything, mana like mana kallu proper ga work cheyalanna, ante
కోఆర్డినేట్ చేసుకోవాలన్నా, ఐ కాంటాక్ట్ ఇవ్వాలన్నా, లేదా హియరింగ్ డెవలప్మెంట్ రావాలన్నా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సెన్సరీ. సో వీ షుడ్ నాట్ ప్రొటెక్ట్ ద చైల్డ్ by putting the child into the prams or everything. Okay. If the design fails, then what happened? What kind of challenges one would face in life? See, learning difficulties ostai, behavior problems ostai, concentration, ADHD, ADD, ASD, and so many things. Learning difficulties, you all know, like dyslexic, dysgraphy, dyscalculia, dyspraxia, and so many things. And learning disabilities look వచ్చేటప్పటికి there are so many things, like for example dyslexia. What is dyslexia? The child could not able to read the word and the phonetic. Why the child is not reading? So because the development was delayed before. So because of that developmental, because you didn't leave the child on the floor to develop on its own, and you are protecting the child, so the child started learning difficulties. And when the child goes to school, then we'll get a complaint from the school. Ostundi, మీ వాడు చదవట్లేదండి, రాయట్లేదు, మీ పాప ఇట్లా చేస్తుంది, అలా చేస్తుంది. Why? What happened? So these because and behavior problems వస్తాయి, and ADHD concentration ఉండదు, attention ఉండదు, and now most of the cases are autistic. Why autistic? Because still it is under research, like autistic enduku ostundi అని చెప్పనేసి, still under research. But there are some things we have to notice. మనం ఏం చేస్తున్నాము, we are giving the child, మనకి మన పని అయిపోవాలి అని చెప్పి we are giving the child the phone. Is it good? Is the screen time is good? Why we are not sitting with the child and talking and telling the stories and everything? మనము అవి చెయ్యట్లేదు. సో అదే చైల్డ్ తో కానీ కమ్యూనికేషన్ కానీ ఫస్ట్ నుంచి ఉంటే, at the time of pregnancy also the mother has to talk with the child, and there should not be any psychological issues like thinking, overthinking, all the other things. అది కూడా చైల్డ్ కి ఎఫెక్ట్ అయిపోతుంది. సో మనం చేయాల్సింది, we have to spend the time with the child. సో ఫోన్స్ ఇచ్చేసి కూర్చోబెట్టేదానికన్నా మీరు కొద్దిసేపు చైల్డ్తో చూడండి, ఎంత ఇది ఉంటుంది చైల్డ్తో, వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటుంది. ఓకే, మా ఫాదర్ మా మదర్ ఈరోజు నాతో టైం స్పెండ్ చేశారు, నాతో బయట వచ్చారు, మేము కూర్చొని ఇవి ఆడుకున్నాము, ఇవన్నీ చైల్డ్ వేరే వాళ్ళతో చెప్తూ ఉంటే ఇట్ విల్ బి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ద మదర్ ఆర్ ద ఫాదర్. సో దీనివల్ల మనకి ఈ అబ్స్టాకిల్స్ అన్ని ఫామ్ అవుతుంది. సారీ వన్ So next one is identification. How to identify, recognize the problem, how to identify, how we are going to identify when the child gets these problems. So mothers get the feeling that things are not just right with her child. ఏదో సంథింగ్ జరుగుతుంది, మా పాప మాట్లాడట్లేదు, ఏమవుతుంది. సో మదర్ విల్ రికగ్నైజ్ ఫస్ట్, యాక్చువల్లీ rather than father. Mother will recognize child seems to be bright enough but does not respond well to the demands of the school. Schooling lo problems vastundi, school ki ellin tarvata they will be getting a complaint from them, like చదవట్లేదు, రాయట్లేదు, సరిగ్గా కూర్చోవట్లేదు, వినట్లేదు అనేసి. అండ్ డిలేడ్ స్పీచ్ ఉంటుంది, లాస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ లేజీగా ఉంటాడు చైల్డ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం కానీ చైల్డ్ దగ్గర ఫస్ట్ కానీ మనం కనుక్కున్నాము అని అంటే దెన్ యూ విల్ హెల్ప్ ద చైల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ మనం చెయ్యము, అది చెయ్యట్లేదు, చాలా మంది వదిలేస్తున్నారు, అది కరెక్ట్ చెయ్యట్లేదు. సో ఎందుకు, ఏంటి, మనం ప్రెషర్ ఇస్తున్నాం, చైల్డ్ డెవలప్ చేయడానికి ప్రెషర్ ఇస్తున్నాం. మన ఫర్ ఎగ్జాంపుల్
మీకు అందరికీ తెలుసు, మా వాడు నేను డాక్టర్ అవ్వలేకపోయాను, వాడు డాక్టర్ అవ్వాలి, లేదా నేను ఇది చేయలేకపోయాను, అది చేయాలి, అది ప్రెషర్ పెడుతున్నారు. బట్ ఆ ప్రెషర్ అనేది మనము చేయకూడదు. సో మనం చైల్డ్ది ప్రాబ్లం ఏంటో రికగ్నైజ్ చేసి దాన్ని కానీ డెవలప్ చేస్తే, దాంట్లో కానీ వర్కౌట్ చేస్తే దెన్ ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో రికగ్నైజింగ్ ప్రాబ్లమ్, ట్రబుల్ ఇన్ లెర్నింగ్ కామన్ నర్సరీ రైమ్స్ చెప్పలేడు, ఆ వర్డ్స్ ఎలా పలకాలి అని తెలీదు, డిఫికల్టీస్ ఉంటాయి, లెటర్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్, సెంటెన్స్ ఫార్మేషన్, సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ డెవలప్మెంట్స్ అనేది డిలే అవుతుంటే నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ చైల్డ్ కి డిలే అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బికి డి రాయటము, డబ్ల్యూకి ఎం రాయటము, 3ని రివర్స్ రాయటము, 5ని 5 లాగా రాకుండా రివర్స్ రాయటం, 7 రివర్స్ రాయటం, సో మెనీ థింగ్స్. అంటే ఎక్కడ అది ఎందుకు అంటే బికాస్ ద డెవలప్మెంట్ వాజ్ డిలే ఇన్ ద చైల్డ్ అండ్ దాట్ రిఫ్లెక్ట్స్ నౌ. ఇది రెస్పెక్టెడ్ కనెక్టింగ్స్ ఉండదు, ఎలా రాయాలి, ఈ వర్డ్కి ఆ వర్డ్కి ఎలా కనెక్ట్ చేయాలి, అవన్నీ కూడా డిలే అయిపోతుంది. సో దీంట్లో క్లాస్ రూమ్స్లో ఏం జరుగుతుంది, చైల్డ్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఎక్కువ పక్కనోడిని గిల్లటము, లేదా లేసి వెళ్ళిపోవటము, అందరినీ డిస్టర్బ్ చేయటము, సౌండ్స్ ఎక్కువ చేయటము. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది చైల్డ్ జడ్జింగ్ కూడా డిస్టెన్స్, స్పీడ్, టైం అనేది జడ్జ్ చేయలేకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ మనం విసిరేసినప్పుడు చైల్డ్ జడ్జ్ చేయలేడు హౌ మచ్ స్పీడ్ ద బాల్ ఇస్ కమింగ్ అండ్ హౌ మచ్ ఏ టైంలో నేను పట్టాలి, బాల్ని క్యాచ్ పట్టాలి అనేది కూడా చైల్డ్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ద డెవలప్మెంట్ ఎర్లీ స్టేజ్? సో మనం అబ్జర్వ్ చేసుకోవాలి, లైక్ క్యాచ్ చైల్డ్ పడుతున్నాడా, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది జరుగుతుందా. సో స్పీచ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, నత్తిగా మాట్లాడతారు, తాకి దాకి టా, సో మెనీ థింగ్స్. పేరెంట్స్ వచ్చి చెప్తారు మనకి మా వాడికి ఈ ఆల్ఫాబెట్ పలకటం రావట్లేదండి ఇది అని అంటారు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. పెన్సిల్ గ్రిప్పింగ్ ఉండదు, తన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో వే టు గో, మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం పేరెంట్స్కి లైక్ మనమే, ఫర్ ఎగ్జాంపుల్ మనకే వచ్చిందండి, మనం ఎక్కడికి వెళ్ళాలి మనకు తెలియదు. సో ట్రైన్డ్ పీడియాట్రిషియన్స్కి, ఫిజిషియన్స్ దగ్గరికి, సైకాలజిస్ట్కి అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ప్రొఫెషనల్స్ ఉంటారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళితే దెన్ దెర్ ఆర్ సెంటర్స్ ఫర్ దీస్ థింగ్, అవేర్నెస్, డయాగ్నోస్ చేయడానికి హోలిస్టిక్ ఇంటర్వెన్షన్ చేయాలి. ఇవన్నీ చేస్తే దెన్ నెక్స్ట్ see how to identify, trained psychologists and sensory integration, identification ఎలా తెలుస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే they will do the appropriate diagnostic test, some tools యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ డిసబిలిటీ అసెస్మెంట్ టూల్స్, నిమ్హాన్స్ బ్యాటరీ ఉంది, SLDs ఉన్నాయి, సో మెనీ థింగ్స్, అండ్ DST ఫర్ ద డెవలప్మెంటల్, ఆటిజంకి ఈసా ఉంది, సో మెనీ అసెస్మెంట్ టూల్స్ అండ్ బ్యాటరీస్ ఆర్ దేర్. మనకి మినిమం కాదు, యూ క్యాన్ గో into deeper and deeper for the identification of the child. మనకి చైల్డ్ లోపలికి రావటం, క్లినికల్ సెట్టింగ్ లో ఉండేటప్పుడు చైల్డ్కి లోపలికి రావటం, when we observe the child itself we'll know, if we are into that we'll know, okay something is going on into the child అనేది ఆ చైల్డ్ మూమెంట్ ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆ చైల్డ్ వాకింగ్ స్టైల్ బట్టి మనం అర్థమైపోతుంది, చైల్డ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది చూస్తే కూడా చిన్నదిగా మనకు దానికి పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ద థింగ్స్ మన ఐడెంటిఫికేషన్, మనం ఎథికల్ గా వెళ్ళాలి కాబట్టి సో వీ హ్యావ్ టు గో విత్ ద అసెస్మెంట్స్. వితౌట్ అసెస్మెంట్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో లేదండి మీ వాడు ఇలా ఉన్నాడు, ఓకే యు జాయిన్ హిమ్ అండ్ డూ ద థింగ్స్ అనేది అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో what can be done?
సో పేరెంట్స్ కి మనం చెప్పాలి ప్రాపర్ చైల్డ్ ఐడెంటిఫై ద నీడ్స్ చైల్డ్ నీడ్స్ help your child to feel all right, control his environment, help him learn how to play. See, phone ఇచ్చేసి ఆడుకోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఫోన్ ఎందుకండి? ఆడుకోమని చెప్పండి, బయట వెళ్ళి ఆడుకోమని చెప్పండి, సోషలైజ్ అవ్వమని చెప్పండి. సో సోషలైజేషన్ ఉండట్లేదు. మనము చాలా మందితో మాట్లాడతాము, వెళ్తాము, వస్తాము, మనకున్నంత ఇంటరాక్షన్స్ ఇప్పుడున్న పిల్లలకి అసలు ఉండట్లేదు. బికాస్ వీఆర్ గివింగ్ ద చైల్డ్ ఫోన్, లేదంటే టీవీలో కూర్చోబెట్టేయటం, మన పని అయిపోవాలని చెప్పేసి ఇచ్చేయటం, అది కరెక్ట్ కాదు. తర్వాత ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. డు నాట్ పుట్ సచ్ చిల్డ్రన్ ఎర్లీ ఇన్ స్కూల్. అలా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎర్లీగా స్కూల్లో పెట్టేసి అడ్మిట్ దెమ్ ఇన్ స్కూల్ వేర్ ప్రెషర్ ఇస్ లెస్. ఓన్లీ అడ్మిట్ దెమ్ వేర్ ప్రెషర్ ఇస్ లెస్. 1 సంవత్సరం పోయినా పర్లేదు, 2 సంవత్సరాలు పోయినా పర్లేదు, బట్ యు టెల్ ద పేరెంట్స్ అండ్ ఎడ్యుకేట్ ద పేరెంట్స్. పర్లేదండి, ఇది ఉంది, సో ఇది మనం ఈ టైంలో కరెక్ట్ చేసుకుంటాము, సో కరెక్ట్ చేసుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్పి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్. యాజ్ అన్ సైకాలజిస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్ అండ్ టెల్ ద పేరెంట్స్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద చైల్డ్. So putting pressure on them is not correct. So meeting the challenges, what is possible? Achieving the skills by overcoming the persistent reflexes to face the challenges through the life. Using multi-dimensional educational method in teaching. దీని వల్ల ఏం పాసిబుల్ అవుతుంది? ఇవన్నీ చేస్తే చైల్డ్ బాగా అవుతాడు. డెవలప్మెంటల్లీ మనం హెల్ప్ అవుట్ చేస్తాం. మేబీ చైల్డ్ ఫిజికల్ ఏజ్, మెంటల్ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. అట్లీస్ట్ కొంచెం మనం చైల్డ్ కి ఆ డెవలప్మెంట్ ఏదైతే డిలే ఉందో వీ కెన్ జస్ట్ ట్రైన్ ద చైల్డ్ అండ్ కరెక్ట్ ద చైల్డ్ ఇన్ టు. సో డిలే అనేది ఉంటుంది, అట్లీస్ట్ ఇంకా ఫ్యూచర్ డిలే కాకుండా ముందరగానే చేయాలి. అది ఎప్పుడు చేయాలి? 0 to 7 లోనే చేయాలి. బై 7 ద బ్రెయిన్ డెవలప్మెంట్స్ విల్ స్టాప్. లెర్నింగ్ అనేది ఆగిపోతుంది. సో ఆ లెర్నింగ్ అనేది ఆగిపోతుంది కాబట్టి మనం బిఫోర్ 7 years 0 to 7, అందుకే అది క్రూషియల్ స్టేజ్ ఫర్ ద చైల్డ్ డెవలప్మెంట్. యూజింగ్ మల్టీ డైమెన్షనల్ ఎడ్యుకేషనల్ మెథడ్స్ ఇన్ టీచింగ్, but not pushing the child into academics too early. 3 years కే తీసుకెళ్ళి మా వాడు ఏబిసిడీలు రాయలేదండి. ఎందుకు రాయలేదు? రాయటం అవసరమా? వెదర్ ద చైల్డ్ ఇస్ లెర్నింగ్ న్యాచురల్లీ. అసలు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నారా? లేదు. బట్ అకాడమిక్స్, మాకు అకాడమిక్స్ కావాలి, మా వాడు ఇప్పుడే ఇది అయిపోవాలి, మా పాప ఇట్లా ఉండాలి, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దీనికి therapy involves both sensory integration training and special teaching methods. Apart from this, traditional methods also we can use, like anthroposophy. You can go through about the anthroposophical approaches, the extra lessons. You can Google it and see also the extra lessons, how they are approaching for the learning disabilities, for the child development delays and everything. How, what are the methods they are using? You can Google it directly. What is extra lessons? It is developed by Audrey McAllen in UK and is based on holistic development. Rudolf Steiner philosophy of education. It's a perspective of Rudolf Steiner. It is based on the paradigm that learning difficulties are related to developmental difficulties in the first 7 years of the phase of the child. In Japan, in the first 7 years లో డిలే ఉంటే, then developmental delay ఉంటే, these delay will come. It addresses the problems resulting from inadequate development of necessary pathways for processing sensory information that forms the foundation for learning. So మనకి లెర్నింగ్ ఫౌండేషన్ అక్కడే దెబ్బ పడిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ మనం చూడాల్సింది. And a typical therapy session can help the child to overcome from these problems. The problem involves weekly individual sessions combined with home monitoring. Parents goda manam task ivachu. We can ask the child, a parent, like enta workout chesaru meeru ani.
పేరెంట్స్ ఎలా ఉంటారంటే మనం థెరపీ సెషన్ కి పంపించేస్తున్నాం, డెవలప్మెంట్ వచ్చేస్తుంది అంటారు. బట్ యూ హ్యావ్ టు టెల్ ద పేరెంట్స్ దట్ మేము ఒక్కటే కాదండి, మీరు ఇంట్లో సేమ్ థింగ్ వర్కౌట్ చేస్తేనే వస్తుంది అని చెప్పనేది ఫస్ట్ అది మనం వాళ్ళకి ఆ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ద ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ మూమెంట్. ఎట్లా ఉంటుంది ప్రోగ్రామ్స్? మూమెంట్, కోఆర్డినేషన్, స్పీచ్, డ్రాయింగ్, పెయింటింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని మ్యూజిక్ థెరపీస్ ఉంటాయి, occupational therapy, so many therapies are there, you all know that. But the thing is, movement coordination అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చైల్డ్ బాడీ రిజిడ్ గా ఉంది అని అంటే then child can't do all the things. You can observe from now itself. మీ మీద మీరు వర్క్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. మీ మీద మీరు ఎక్సర్సైజెస్ చేసుకోండి, హౌ వీఆర్ ద నెక్స్ట్ డే అనేది మనకి తెలుస్తుంది. సో మూమెంట్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర కూర్చోపెట్టి నేర్పించడం కాదు, అసలు చైల్డ్ పరిగెట్టాలి, వన్ లెగ్ స్టాండింగ్ ఉండాలి, హాపింగ్ ఉండాలి. చైల్డ్ చేయగలుగుతున్నాడా? చేయట్లేదు. ఎందుకు? డెవలప్మెంటల్ డిలే అయింది. సో దాని మీద వర్కౌట్ చేయాలి. సో గివింగ్ స్పీచ్ అనేది స్పీచ్ లో కూర్చోబెట్టే స్పీచ్ ఇచ్చేస్తే కాదు. ఇఫ్ an autistic child comes to us and if we ask them to tell us, show the picture and ask him to tell this, how can we when there is no eye contact with the child? Can the child go for the speech? అసలు అర్థమవుతుందా? చైల్డ్ చూడగలుగుతాడా? అసలు ఎక్కడో చూస్తాడు, కానీ స్పీచ్ ఇవ్వాలి కాదనలేదు. కానీ దాంతో పాటు మనం ఏం చేయాలి? సో ఎక్సర్సైజెస్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్, కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్, మజిల్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్, డ్రాయింగ్, పెయింటింగ్స్. చైల్డ్ విల్ లెర్న్ ద థింగ్స్. అంటే లైక్ క్రియేటివిటీ షుడ్ కమ్. థియరీ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇక్కడ అనేది క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. ద లెంగ్త్, ఆ ప్రోగ్రామ్ ఒక లెంగ్త్ ఎలా ఉంటుంది చైల్డ్ అసెస్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో ఇది అని మనం ఇంకోటి పేరెంట్స్ అడుగుతారు, ఎంత పర్సెంట్ మీరు డెవలప్మెంట్ ఇవ్వగలుగుతానండి? హౌ కెన్ యూ టెల్? మనం చెప్పలేము. ఎప్పటిలోపల మా బాగా అయిపోతాడు, మా పాప బాగవుతుంది అని అంటారు. 3 months పడుతుందా, 6 months పడుతుందా? అదేమి జబ్బు కాదు, అది జబ్బు కాదు కదా. టాబ్లెట్ వేసుకుంటే కొద్దిసేపటికి తగ్గిపోతుంది. ఇట్స్ ఎ న్యూరో డెవలప్మెంటల్ డిలే. ఇట్ టేక్స్ టైమ్, ఇట్ షుడ్ ప్రాసెస్ ఇన్సైడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ద చైల్డ్. కొంతమంది పేరెంట్స్ మనకి 2.5 years కి తీసుకొస్తారు. 2.5 years కి వచ్చిన చైల్డ్, 6 years కి థెరపీకి వచ్చిన చైల్డ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా చాలా వేరియేషన్స్ ఉంటుంది. 2.5 years చైల్డ్ అని అంటే ఎర్లీ టైంలో వస్తాడు కాబట్టి వాడికి త్వరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 6 years అంటే అయిపోయింది, ముదిరిపోయే టైంకి వచ్చాడు అంటే లెర్నింగ్ స్టాప్ అయిపోతుంది. ఆ టైంలో వచ్చినప్పుడు మనకి చాలా చాలా కష్టమైపోతుంది చైల్డ్ మీద వర్క్ చేయడానికి. సో మీకు అందుకే చెప్తున్న 0 to 7 అనేది మనం ఎడ్యుకేట్ చేయాలి పేరెంట్స్ కి. దట్ ఈస్ అ పీక్ స్టేజ్ అనేది. ఆ టైంలో జరగాల్సింది జరగాలండి అని చెప్పి మనం ఎడ్యుకేట్ చేయాలి. కౌన్సిలింగ్ ఇవ్వాలి, డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ గురించి డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి వాళ్ళకి. సో దీస్ ఆల్ ద థింగ్స్ వీ క్యాన్ డూ విత్ ద help out like things, meeting the see exercises, these type of exercises. See here the child is standing and focusing on the ball to push the bottle, like this is an extra lessons. ఇంపాక్ట్ ఆఫ్ థెరపీ ఏం ఇంపాక్ట్ ఉంటుంది? గెయిన్స్, న్యూమరికల్స్ గెయిన్ అవుతుంది, లిటరసీ, ఆర్గనైజేషన్ స్కిల్స్, వాళ్ళ అటెన్షన్, వాళ్ళ బిహేవియర్, ఫిజికల్ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళు ఓన్గా నేర్చుకునే దానికి లైక్ సెల్ఫ్ డిపెండెంట్, నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్. వాళ్ళ స్కిల్స్ వాళ్ళకి నేర్పించుకునే దానికి థెరపీ యొక్క ఇంపాక్ట్ బాగా యూజ్ అవుతుంది. And what is anthroposophy principles? These are anthroposophy principles are there. See, you can check it out actually.
and Google about these things and all. Anthroposophic principles. See, human has a physical body. What is meant by physical body is a minerals. Etheric body, life. అంటే లైఫ్ దేంట్లో లైఫ్ ఉంటుంది, ప్లాంట్స్ లో ఉంటుంది, యానిమల్స్ లో ఉంటుంది, మనలో ఉంటుంది. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో దట్ ఈస్ అన్ ఎథరిక్ బాడీ. అండ్ ఆస్ట్రల్, ఎమోషన్స్. దేంట్లో ఉంటాయి ఎమోషన్స్? యానిమల్స్ లో ఉంటాయి. ప్లాంట్స్ లో ఎమోషన్స్ ఉండదు, యానిమల్స్ లో ఉంటుంది. ఈగో ఇస్ నాట్ మీన్స్ ఐ. చైల్డ్ కి ఐ అనేది తెలీదు. దిస్ ఇస్ మై బాడీ, ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్. నేను ఇలా ఉంటాను, నేను అందంగా డ్రెస్ చేసుకోవాలి. లేదా లైక్ ఎగ్జాంపుల్, నలుగురు పిల్లలు ఆడుకుంటుంటారు, ఒక చైల్డ్ వెళ్ళి ఇంకొక చైల్డ్ టాయ్ తీసుకునేస్తాడు. తీసుకున్నప్పుడు వాడికి వెళ్ళి అది నా టాయ్ అని చెప్పి తీసుకొని లాక్కోవాలి, అది నాది అనేది కూడా తెలీదు. లేదా నెక్స్ట్ ఆ చైల్డ్ టర్న్ వచ్చినప్పుడు ప్లే టైంలో నేను వెళ్ళాలి, నేను వెళ్ళి వాళ్ళతో ఆడుకోవాలి. ఇవన్నీ కూడా ఐ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఐ షుడ్ కమ్ ఫస్ట్. నేను అనేది చైల్డ్ కి తెలవాలి. దిస్ అ fourfold nature of human being, 0 to 7. When we are born, physical body grows maximum and the life forces help it to grow. 7 to 14, life forces get converted into thinking and helps learning emotional maturity. 14 to 21 వచ్చి ఇండిపెండెన్స్ వస్తుంది. ఇండివిజువల్ చైల్డ్ వాళ్ళకి ఇండివిజువల్ అంటే ఇది నాది, నేను చేసుకోగలుగుతా, నేను ఉండగలుగుతా, నేను వెళ్తాను, నేను బయట షాప్కి వెళ్ళి ఐ కొనుక్కొచ్చేస్తాను, ఇవి చేస్తాను. ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. సో వన్ ఆఫ్ ద థెరపటిక్ టూల్ యూస్డ్ ఇన్ హీలింగ్ ఇస్ how the first 3 phases of life get reflected from time to time is the rest of the lifetime. అసలు ఫస్ట్ ఆ టైం టు టైం జరిగితే నెక్స్ట్ లైఫ్ టైం కి హ్యాపీగా ఉంటారు. This may manifest as certain crises that we have not resolved in our first 21 years of life. So, wrap up. See, మనము చైల్డ్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాము, చైల్డ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం. దాని ఒక అబ్స్ట్రాకల్స్ ఏంటేంటివి, దానివల్ల ఏమేం జరుగుతుంది, లెర్నింగ్ డిసబిలిటీ వస్తుంది, ADHD వస్తుంది, అండ్ ఇవి అండ్ ఎలా చైల్డ్ ని మనం పైకి తీసుకురావాలి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ థెరపిటిక్ ఏంటి, నెక్స్ట్ ఏమేం థెరపీస్ ఉంటాయి, ఇంకా మనం చైల్డ్ కి ఎలా వర్కౌట్ చేయాలి అని. See, this is about an integrated listening system, what I'm working personally. And the photo, the guy who is doing is my child. Na child only. Is my son. He was having a learning disability. And it was diagnosed by myself only. I have recognized my child. In the country, like he was not writing. When 4th standard lo babu na దగ్గరికి వచ్చాడండి. Till then, my child was with his grandparents. That was the mistake I did in my life. నేను బాబుని మా పేరెంట్స్ దగ్గర వదిలేసాను. సో ఏమైంది, బాబు నా దగ్గరకు వచ్చినప్పుడు he was not reading, writing. నేను 3 అవుతుంది, 4 అవుతుంది, నేను వాడిని చదివిస్తున్నాను, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది, వాడు చదవట్లేదు, కొడుతున్నాను, చేస్తున్నాను, అసలు ఏం అవ్వట్లేదు, ఏం జరుగుతుంది. తర్వాత అట్లా 1 year పోస్ట్పోన్ అయింది. 5th స్టాండర్డ్ లో వచ్చేటప్పటికి నాకు స్పెల్లింగ్స్ బాగా ఇష్యూ అయింది. సో దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ మై చైల్డ్ అని. అప్పుడు నేను చూసుకుంటే చైల్డ్కి అటెన్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకసింగ్ లేదు, రాస్తూ ఉంటున్నాడు, మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈస్ నాట్ డూయింగ్ ద థింగ్స్. సో నేను కరెక్ట్ చేసుకోవాలి. ఎర్లీ స్టేజ్లో స్కూల్లో చెప్పాను, లేదండి ఐ హ్యావ్ టు టేక్ ద చైల్డ్. వాళ్ళు చెప్పారు స్కూల్ వాళ్ళు, 10 times రాయించండి, 20 times రాయించండి, ప్రాక్టీస్ చేయించండి, వచ్చేస్తుంది అని. రాదు. ఎలా వస్తుంది? when it is not corrected inside, because the pathways and everything, neuro connections అన్ని ప్రాబ్లం అయింది. ఎలా కరెక్ట్ అవుతుంది? ప్రాక్టీస్ చేస్తే ఆ టైంకి ఉంటుంది, దెన్ నెక్స్ట్ టైంకి ఉండదు, అది కరెక్షన్ జరగదు. సో లెర్నింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది. డిస్లెక్సిక్ వచ్చింది, డిస్గ్రాఫియా, సో ఈ ఇష్యూస్ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్ హౌ టు హెల్ప్ అవుట్ మై చైల్డ్ అనేసి. దెన్ ఐ డెడ్ విత్ అన్ ILS. నేను ఇప్పుడు ILS మీద వర్క్ చేస్తున్నాను. ఇట్ వండర్స్ అ లాట్, వండర్స్, రిజల్ట్స్ చాలా చాలా ఇస్తుంది.
నేను పేరెంట్స్కి అదే చెప్తాను, యు గో విత్ ఇంటిగ్రేటెడ్, చాలా రిజల్ట్ ఇస్తుంది. వీఆర్ వర్కింగ్ అవుట్ సైడ్, ఆక్యుపేషనల్ థెరపీ ఇస్తున్నాము, స్పీచ్ థెరపీ ఇస్తున్నాం, బట్ వీ హ్యావ్ టు కరెక్ట్ ద చైల్డ్. సో దీస్ ఆర్ ద personally these things. See, ILS machine will be like this. So it improves vestibular, auditory, coordination improve, thinking, emotional, everything. So there will be a point and you can see there is a bone connection. See, this is a bone connection. And amplifier music is a design music. We can't do anything with that music. There is no copy paste and everything. You can't. Once అది పాడైపోయిందంటే again you have to invest. See, these things problem అనేది న్యూరో డెవలప్మెంటల్ ASD. సో ఇవన్నీ కూడా లెర్నింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ వస్తుంది. బిల్డింగ్ ద స్కిల్స్, మనం స్కిల్స్ బిల్డ్ చేయొచ్చు, లైక్ సైకలాజికల్ ఎమోషనల్స్ అవన్నీ కూడా బిల్డ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్, దెర్ వాస్ అ చైల్డ్ హూ కేమ్ టు మీ like 2019 I think he came. చైల్డ్ వచ్చాడు, కూర్చొని లోపలికి తీసుకొస్తే అసెస్మెంట్కి వచ్చిన రోజు వాళ్ళ ఫాదర్ని చాలా చాలా కొట్టేశాడు. అసెస్మెంట్ చేసినాను, అసలు చైల్డ్ కూర్చోవట్లేదు. పేరెంట్ అయితే కంప్లైంట్, ఇంట్లో టీవీ పగలు కొట్టేస్తాడు, అసలు ఒక్క నిమిషం ఉండడండి అవి ఇవి అని. సో ఆఫ్టర్ అసెసింగ్ ద చైల్డ్ వాజ్ అన్ ADHD ఉంది చైల్డ్లో. అది మనకు అర్థం కావట్లేదు. వాడు అలా చేస్తున్నాడని మనం కొట్టేస్తాము. ఎందుకు కొట్టడం ఎందుకండి, అసలు అది ఏంటో ప్రాబ్లం అనేది మనం చూసుకోవాలి. సో ఆ పేరెంట్ తిరిగి ఎక్కడెక్కడో థెరపీస్ అన్ని చేయించి లాస్ట్ నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. చేయమంటే నేను ఒకటే అంటాడు, ఏదన్నా రాయమంటే మా డాడీ పోలీస్, నేను మా నాన్నకి చెప్తా అని చెప్పేవాడు, చేసేవాడు కాదు. కానీ నౌ he's doing wonders because he is coming regularly to the schooling. Parents never stop for the therapy. వాళ్ళు ఎప్పుడు ఆపరు. థెరపీ is so important. సో రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇఫ్ ద కంటిన్యూటీ ఈస్ దేర్, then you can see the results also. ఇఫ్ లేదు ఒక 10 రోజులు వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామండి అంటే you can't show the result for the parents. Yeah. See, these are the exercises. My son is also there, and the 2 kids, and the child is a Down syndrome child, and he was a slow learner. They were doing the coordination exercises. This was going on, and this went on in 2014 at that time, and one of the hospital where I used to work, I did the therapies for the kids over there. సో మనకి థెరపీస్ అనేది పేరెంట్స్కి మనం చెప్పాలి అండి, చాలా చాలా ఇంపార్టెంట్ హౌ వీ హ్యావ్ టు వర్క్ అనేది. సో నెక్స్ట్ సి ద చైల్డ్ ఇస్ మేకింగ్ క్యాండిల్స్, దట్స్ అండ్ యూ హ్యావ్ టు టీచ్. చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు బుక్ తీసి చదివితేనే ఒకటి కాదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, క్రియేటివ్ థింగ్స్ యూ హ్యావ్ టు టీచ్ ద చైల్డ్. క్రియేటివ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో మనం అది బయట తీసుకొని రావాలి. ఆ ఇంట్రెస్ట్ ని మనం కనుక్కోవాలి. యాజ్ అ పేరెంట్స్ గా మనం అబ్జర్వ్ చేయాలి ఆ క్రియేటివిటీ ఎలా ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్పాను, బాబు విషయానికి వచ్చేటప్పటికి ఐ లెఫ్ట్ హిమ్. ఆ సైకలాజికల్ వాడు 0 to 7 హీ వాస్ నాట్ విత్ మీ బికాస్ నా పాపకి ఇష్యూ ఉన్నింది. సో నేను పాపను చూసుకోవాలి, వాడికి నేను చేయను. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడైంది, సైకలాజికల్ గా వాడికి ఎఫెక్ట్ ఇచ్చింది, అండ్ లెర్నింగ్ లో ఎఫెక్ట్ ఇచ్చింది. సో మెనీ థింగ్స్, స్టిల్ ఐఎమ్ సఫరింగ్ విత్ హిమ్, లైక్ నాట్ ఇన్ ద అకాడమిక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఆ సైకలాజికల్ ఎంతసేపు లైక్ అమ్మ అమ్మ అమ్మ, విల్ బి అట్ ద బ్యాక్ ఆఫ్ ద మదర్ ఓన్లీ బికాస్ చైల్డ్ సమ్వేర్ హీ నీడ్స్ ద ప్రొటెక్షన్. సో బికాస్ హీ డి నాట్ లెర్న్ ఆన్ హిస్ ఓన్, సో హీ వాస్ ప్రొటెక్టెడ్ అండ్ హీ వాస్ లైక్ అవే ఫ్రమ్ ద మదర్ దగ్గర నుంచి లేడు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది మనం చైల్డ్తో చేయకూడదు.
సో ద థింగ్స్, సో డెవలప్మెంట్స్ అనేది డిలే అయిపోతుంది. సో ఎర్లీ స్టేజెస్ లోనే మనం కనుక్కోవటం అనేది ఇట్స్ సో ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫస్ట్ స్టేజ్ ఇస్ అ మెయిన్ థింగ్ 0 to 7. సో just yeah. And thank you, and this is the thing I want to let you know the things. So thank you very much, and thank you Samuel sir for giving me this opportunity. Yeah, thank you. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు వారి యొక్క అభివృద్ధి దశల్లో భాగంగా వాళ్ళ ప్రవర్తన, ఆలోచనలు మరియు వాళ్ళ కదలికల గురించి, అలానే మాటల ద్వారా, చేతల్లో భాగంగా వాళ్ళు కలిగే మార్పుల గురించి, ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా ఎదిగే దశల్లో కలిగేటువంటి మార్పుల గురించి, ముఖ్యంగా చైల్డ్హుడ్ డెవలప్మెంట్ లో భాగంగా మీరు ఏదైతే చెప్పారో 3 స్టేజెస్ ఏవైతే 0 to 7 years బేబీ స్టేజ్ గురించి, అలానే 7 to 14 years స్కూలింగ్ స్టేజ్ లో భాగంగా, అలానే 14 to 21 years యూత్ స్టేజ్ లో భాగంగా వాళ్ళలో కలిగేటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో, అంటే క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అలానే ఎమోషనల్ డెవలప్మెంట్ సిచ్యువేషన్స్ కానివ్వండి, అలానే ఇండివిజువాలిటీ అంటే యూత్ స్టేజ్ లో వాళ్ళకి ఇండివిజువాలిటీ గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించారండి. ఒకవేళ సిస్టమ్స్ లో ఏదైనా సరే మోటార్ స్కిల్స్, అలానే ప్లానింగ్ గురించి, కంట్రోల్ ఓవర్ బాడీ బ్యాలెన్స్, అలానే ఎమోషనల్ సెల్ఫ్ కంట్రోల్ గురించి, అలానే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక మనం గమనించినట్లయితే పేరెంట్స్ ఏ విధంగా కేర్ తీసుకోవాలని దాని గురించి, అంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా బయటికి తీసుకురావాలి, అంటే కౌన్సిలింగ్, థెరపీస్, ఎక్సర్సైజ్, అలానే ప్రొఫెషనల్స్ కొంతమంది కలిసి ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి, అంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సొల్యూషన్ ఉందని కూడా మీరు చెప్పారు. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చక్కగా తీసుకొని మీరు ఒక మంచి సబ్జెక్ట్ ని ఇచ్చారండి. కొంతమంది 100% నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది చక్కగా గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దయచేసి గమనించండి, పార్టిసిపేషన్ అందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ లో భాగంగా మీకు నచ్చిన అంశాల గురించి షేరింగ్స్ ఇవ్వాలనుకున్నా, ఒకవేళ తెలియని విషయాలను తెలుసుకోవాలనుకున్న క్వశ్చనింగ్స్ అయినా సరే ఒక 2 to 3 minutes అండి, మీరు స్ట్రైట్ గా మీరు మీ యొక్క పాయింట్స్ ని షేర్ చేయొచ్చండి, లేదా క్వశ్చన్ అడగవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే నేను హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఇన్వైట్ చేస్తాను. ముందుగా పోలిశెట్టి రాజేష్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రాజేష్ గారు మీరు మాట్లాడొచ్చండి. పోలిశెట్టి రాజేష్ గారు. థ్యాంక్ యూ మీరావళి గారు. అడుగులు అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా మంచి క్లాస్ చెప్పారు మేడం. నిజంగా చెప్పాలంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ డిపెండ్స్ ఆన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీతో వచ్చిన కొన్ని విషయాలు మనం కరెక్ట్ చేయలేకపోవచ్చేమో, కానీ ఎన్విరాన్మెంట్ అంటే సమాజం పరంగా, మన పరంగా ఇచ్చే దాంట్లో డెఫినెట్ గా మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఏ తల్లిదండ్రులకైనా సరే తన పిల్లలకి మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు ఆశించడంలో తప్పలేదు. కానీ అందులోనూ భాగంగానే వీరు ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని పెంచడానికి చూస్తారు, కానీ పిల్లల్ని పెరగనివ్వాలి, పెంచకూడదు అని నా భావన. ఎందుకంటే ఎవ్రీ పేరెంట్ షుడ్ allow the children's ideology and listen the ideology and analyze the ideology. If there is any correction, and we'll go for corrections. If don't deny, అంటే మీరు ఇందాక మీరు మాట్లాడినప్పుడు నేను నాకున్న చిన్న విషయం మేడం, పిల్లల్ని స్వతసిద్ధంగా ఆడుకోనిచ్చే స్వభావం ఈ రోజు మనకున్న సమాజంలో లేదు. ఎందుకంటే నేను ఒక్క విషయం చెప్తాను. చిన్నప్పుడు గోళీలు ఆడుతుంటే నేను ఆడుకున్నప్పుడు చాలా చాలా దూరంగా ఉన్న గోళీని కూడా చాలా చాకచక్యంగా కొట్టాను నేను. ఎందుకంటే అప్పుడు నాకు తెలియకుండా నాకు తెలిసింది ఏంటంటే, నాకు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది ఎలా నేను పే చేసుకోగలను, ఒక గోళీని నేను సాధించాలంటే నేను ఎంత పట్టుదలతో దాన్ని ఛేదించగలను నేను ఆ రోజు నేర్చుకున్నానేమో. కానీ ఈ రోజున్న పిల్లలు ఒక్కసారి మట్టిలో, మీరు ఇందాక అన్నారు, ఒక్కసారి మట్టిలో చేపెట్టినవ్వండి, సెన్స్ పని చేస్తుంది, దానివల్ల డెవలప్మెంట్ ఉంటుందని మీరు చెప్పారు. కానీ ఈ రోజు పేరెంట్స్ పిల్లల్ని మట్టి కాదు కదా, సాక్సెస్, వీలైతే చేతులు గ్లౌజులు కూడా వేసి స్కూల్స్ పంపించే రోజు ఈ రోజు కరోనా పరిస్థితుల్లో మనం మాట్లాడకపోయినా మామూలు పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు నాకు ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకున్నది, దే ఆర్ లైక్ ఏ ఫార్మ్ కప్. అంటే మామూలు పారం కోడి అంటాం మన తెలుగులో, పారంలో పెంచే కోడి పారం కోళ్ళు అంటాం. నేనేమంటానంటే పిల్లల్ని నాటుకోడిలా పెరగనివ్వండి అంటాను. ఎందుకంటే ఈ నాటుకోడిని పట్టుకోవడం ఒక ఛాలెంజ్.
దాన్ని పట్టుకోవాలంటే ఒక ఛాలెంజ్, దానికంటూ ఒక మాట వేయాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకుని మనం ఏదైనా ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నా ముందు రోజే దాన్ని పట్టుకోవాలంటే దానికి ఉన్న స్కిల్స్ ప్రకారం ఉంది, అది ఎప్పుడు మన నుంచి దూరం పారిపోవడం చూస్తుంది. దాన్ని పట్టుకోవడం ఒక ఛాలెంజ్ అవుతుంది, పట్టుకున్న తర్వాత ఒక విజయం సాధించని మనం ఫీల్ అవుతుంది. కానీ పారం కోడ్ విషయంకి వచ్చేటప్పటికి వచ్చి పట్టుకుని నువ్వేం చేసుకుంటూ చేసుకున్నది అక్కడే ఉండిపోద్ది. అంటే సమస్యను ఎదుర్కోవడంలో పిల్లలు సమస్యను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫేస్ చేయకే సమస్యలు బారిన పడ్డం. అదే విధంగా మనం పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల్లో ఉన్న ఏ డిస్లెక్సియా కానీ ఈ స్లో లెర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ మనం ముందుగా మనం వాళ్ళని గమనించాలంటే వీ షుడ్ స్పేర్ సమ్ టైమ్ విత్ చిల్డ్రన్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. బికాస్ ఏ తల్లిదండ్రులు అయినా సరే బెస్ట్ తల్లిదండ్రులు ఎవరు అంటే నేను ఒక క్వశ్చన్ అడిగాను మేడం ఒక మన మీటింగ్ లో ఏంటంటే, ఈ 1 week లో లేదా 2 days ఆర్ 1 week లో ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లల్ని టచ్ చేశారు? టచ్ కూడా చేయని రోజులు ఉన్నాయి ఈ రోజున. అంటే యాక్చువల్ గా బేబీ పుట్టినప్పుడు మన కల్చర్ లో ఎలా ఉంటదంటే, హాస్పిటల్లో బేబీ పుట్టినప్పుడు మనం హ్యూమన్ బాడీ నుంచి బేబీ బయట వచ్చిన వెంటనే డిస్పాచ్ చేసేస్తున్నాం, తీసేసి వాష్ చేసేస్తాం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనం ఏం చేయాలి, అమ్మకి ఇవ్వాలి ఆ టచ్. ఆ ఊంలో నుంచి వచ్చినప్పుడు ఆ ఫీల్ అనేది రావాలి. ఆ టచ్ లో నుంచి మనం ఇమీడియట్ గా దూరం చేయకూడదు చైల్డ్ ని. దట్ ఈస్ ఆల్సో ఎ ప్రాబ్లం. అది కూడా మనం చేసే మిస్టేక్. అండ్ అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ పాప ఆడుకుంటుంది, ఫారిన్ కల్చర్, తను అలాగే ఆడుకుంటది ఆ పాప. సో వాళ్ళు తీసుకెళ్తారు బీచ్, కానీ మన ఇండియన్స్ ఏంటి అంటే అలాగే అయిపోతున్నారు ఇప్పుడు జనాలు. ఎందుకు అంటే ఇంకేం చెప్పలేదు, లైక్ వాళ్ళు టైం స్పెండ్ చేయకుండా ఉండటానికి. పేరెంట్ తన చైల్డ్ చాలా సోఫిస్టికేటెడ్ గా ఉండాలి, చాలా బాగుండాలని ఆశించడం అయితే తప్పు లేదు. కానీ వాళ్ళకున్న ఫ్రీడమ్ మీరు తీసేసుకుని వాడు ఐడియాలజీని మీరు పక్కన పెట్టి వాడు ఆడుకోవాలంటే ఆడుకోకూడదు, బయట పిల్లలతో తిరగకూడదు, బయట పిల్లలతో తిరిగితే నీకు చెడ్డ అలవాట్లు వస్తాయి, ఇవన్నీ నేర్పడం తప్ప బయట పిల్లలను తప్పుగా మార్చడం తప్ప అందరి వ్యూస్ నువ్వు తెలుసుకోవాలి, చిన్నవాళ్ళని ప్రేమించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి అనే భావనలు రావాలంటే సోషల్ మింగిల్నెస్, సోషల్ అవేర్నెస్ లేదండి ఇప్పుడు. సోషల్ ఇంటరాక్షన్స్ అస్సలు లేదు పిల్లల దగ్గర. సోషల్ ఒక లైక్ అబ్స్టాకిల్స్ ఏదన్నా వచ్చింది ఇంకొక ఫ్రెండ్ తో అంటే దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఇప్పుడు పేరెంట్స్ కి, ఇప్పుడు పిల్లలకి అసలు లేదు. ఎందుకంటే చేయలేకపోతున్నాం. అందువల్ల నెక్స్ట్ లాస్ట్ 1 more thing, మంచి విషయం చెప్పారు మేడం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గోల్, ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది గోల్. But without education, there are so many people that succeed and they're supermans. They are ఏ ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళకున్న స్కిల్ వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రతి పిల్లలు వాళ్ళకున్న ఐడియాలజీని ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఎవ్రీ పేరెంట్ షుడ్ రెస్పెక్ట్ ద చిల్డ్రన్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాప షీస్ అండ్ డిలైట్ మైల్ స్టోన్స్. సో తనే ఇక్కడ ఎడ్యుకేషన్ కి సరిగ్గా స్కూలింగ్ వెళ్ళటం కానీ అవన్నీ చెయ్యలేదు. కానీ తనలో ఉన్న క్రియేటివిటీ, తన ఏంటి, నేను సరే NOS ఎగ్జామ్స్ రాయించాము, తనకు ఒక సర్టిఫికేట్ వచ్చింది, దట్స్ ఓకే ఫైన్, అది పార్ట్ అయినా కానీ తన క్రియేటివిటీ, తను చెప్పింది నాకు ఇది ఇంట్రెస్ట్ అని. నౌ డిప్లొమా VFX లో డిప్లొమా చేసింది, వెళ్ళింది, జాబ్ చేసింది. లేదు నేను ఇంకా చదువుకోవాలమ్మా, డిగ్రీ చేస్తాను. నౌ షీఈస్ డూయింగ్ అ డిగ్రీ ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియాలో. తనకి ఫిజికల్లీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, బట్ షీఈస్ మేనేజింగ్ హర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ హెల్పింగ్ హర్ అవుట్. తన ఇండివిజువాలిటీ, తన కాళ్ళ మీద తన నిలబడాలి. షీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్ కదా. సో పేరెంట్స్ మనం అది నేర్పాలి. ఫస్ట్ థింగ్ అది ఇండివిజువాలిటీ ఉండటం నేర్పించాలి. Anyhow, today's class is very very nice, ma'am. Thanks for Vidya International Foundation and organizers also. మీకు మరొకసారి నా తరపున మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి విషయాలు ప్రతి తల్లిదండ్రులకి చేరేటట్లుగా ఇంటర్నేషనల్ సంస్థ అనేది వారు దీన్ని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను మేడం. నమస్తే. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అలానే ఈ సమయంలో మన విశ్వనాథం గురువు గారు వారి యొక్క షేరింగ్ ఇస్తారండి. గురువు గారు నమస్కారం అండి. అమ్మా హరిప్రియ గారు, స్వానుభవం యొక్క ఆవేదన ఆ 40 నిమిషాలు కనబడిందమ్మా. మామూలుగా పొట్టకూటి కోసం చదువుకుని
దాన్ని డబ్బు కింద మార్చుకునేందుకు సాధారణంగా ఈ ప్రపంచం అలవాటు పడుతుంది. తప్పదు, బతకాలి, ఏదో చదువుకోవాలి, నేర్చుకోవాలి. కానీ మొదటి 7 సంవత్సరాల వరకు మీ అబ్బాయి అమ్మమ్మ గారి ఇంట్లో పెరగటం వల్ల మీరు చూడగలిగిన నేర్పరితనంతో, లేక తల్లి హృదయానికి దూరంగా, పెంపకానికి దూరంగా ఉన్నటువంటి అబ్బాయిలోని మార్పులను గమనించటంతో ప్రారంభమై, ఆ తర్వాత మీ అమ్మాయి గురించి చివర కొంత చెప్పారు. నాకేమనిపించిందంటే, ఐ మే బి మిస్అండర్స్టూడ్, బట్ ఐ రిక్వెస్ట్ నాట్ టు బి మిస్అండర్స్టూడ్. ఒక అద్భుతమైన జాతి నిర్మాణానికి బాల్యం పునాదులు వేస్తుంది. ఆ పునాదుల్లో తల్లి పాత్ర దిట్టంగా ఉంటుంది, తండ్రి పాత్ర కూడా ఉంటుంది. కానీ సామాజిక అవసరాల వల్ల తండ్రి ఉద్యోగమో వ్యాపారమో చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేనేదో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయొద్దు, పిల్లల్ని పట్టించుకోవాలి అన్న దృష్టితో మాట్లాడటం లేదు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, వెస్ట్రన్ సొసైటీలో ఉన్నటువంటి పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మనకి ఇంకా ఇండియాలో లేవు. లేనందువల్ల నేను ఇంత చదువుకున్నది ఎందుకు, కేవలం ఇంట్లో పడి ఉండటానిక, పిల్లల్ని కనే మెషిన్ గా ఉండటానిక అనేటువంటి భావన ఒక రకంగా ఆరోగ్యకరమైన భావనే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి, కాదనను. కానీ పిల్లల పెంపకంలో మాత్రం ఎన్ని మార్పులకు లేక ఎన్ని ఇబ్బందులకు పిల్లలు గురవుతున్నారో, మరి తొందరపడటం, వాళ్ళని కొట్టడం, ఇవన్నీ మీరు చాలా చక్కగా వివరంగా చెప్పారు. మరి వాళ్ళకు ఒక టీవీ ఇచ్చేయడం, లేకపోతే ఒక సెల్ ఫోన్ ఇచ్చేయటం, బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడటం, ఎప్పుడు సాక్స్ అవి ఇవి ఇచ్చి, బేబీ వాకర్స్ ఇచ్చి వాళ్ళకు సెన్సరీ డెవలప్మెంట్ లేకుండా ఉండటం అనేటువంటిది కొన్ని చాలా టెక్నికల్ గా చెప్పారు. నాకు అర్థం కాదనుకోండి, కానీ నాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈనాటి యువతరం పిల్లల్ని పెంచుతున్న పద్ధతి సరైనదేనా అనే ప్రశ్న నాకు మనసులోకి వచ్చిందమ్మా. నేను ఎవరిని తప్పు పట్టడంలా. పాయింట్ ఏమిటమ్మా, చెప్పండి. యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పుడు వచ్చేటప్పటికి పద్ధతిగా పెంచడం అంటే అసలు రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వట్లేదు. పేరెంట్స్ కి పిల్లలకి రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వట్లేదు. సో వాళ్ళని దూరంగా పెడుతున్నారు. అది చెప్తున్నా, లైక్ వాళ్ళు వచ్చి మాట్లాడుతుండే, అరే నువ్వు పోరా, నువ్వు పోయి నీ పని చేసుకో. అసలు ఆ చైల్డ్ ఏం చెప్పాలో నువ్వు వచ్చాడు, అసలు విందాము అనేది ఉండదు. అది మనం వినాలి. ఇప్పుడు నేను బాబుని ఆ 0 to 7 ఆ ఎర్లీ స్టేజ్ లో సంవత్సరం బిడ్డప్పుడు ఎందుకు వదిలానంటే, నాకు మా పాప ప్రాబ్లం, తనని ఎత్తుకొని ఈ బాబుకి చేయాలంటే కష్టమైన ఆ టైంలో లీవ్ చేశాను. దానివల్ల ఎన్ని అబ్స్టైకల్స్. అందుకే 3 years వరకు అన్నా కానీ పేరెంట్స్ చైల్డ్ ని కానీ వదలకుండా ఉంటే, మదర్ ఉండాలండి. బిడ్డ పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు మదర్ అనేది బిడ్డతో ఖచ్చితంగా ఉండాలి. ఫాదర్ అనేది వర్కింగ్ కాబట్టి మదర్ కొంచెం ఆ టైంలో బ్రేక్ తీసుకొని, చైల్డ్ వన్స్ అవి నేర్చుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకోండి. ఈ కాలమే ఎవరు వినట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్, నాకు ఒక పేరెంట్ అండి, ఆ బాబుని ఇక్కడ ఇండియాలో మదర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి ఆవిడే వెళ్ళిపోయింది. నేను చెప్పాము, లేదండి మీ బాబు చాలా ఇంపార్టెంట్. ఆవిడ వెళ్ళటం, ఇక్కడ చైల్డ్ అనేటప్పటికి కామ్ డౌన్ అయిపోవటం, ఎమోషనల్ గా ఎవ్రీథింగ్ గాట్ డిస్టర్బ్డ్. అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మనం చెప్తే ఏమవుతుందంటే, ఇప్పుడు సమాజంలో ఈ పేరెంట్స్ వచ్చేటప్పటికి లేదు మాకు అది కావాలి ఇది కావాలి అంట. ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ అనే చెప్పట్లేదు, బట్ అండర్స్టాండింగ్ ద వే ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళకి అవేర్నెస్ ఉండట్లేదు, డెవలప్మెంట్ మీద అవేర్నెస్ ఉండట్లేదు. దానివల్ల ఇక్కడ ఒక విషయం మాత్రం నేను సూచిద్దాం అనుకుంటున్నానమ్మా, లేకపోతే నేను ఎక్కువ టైం తీసుకున్నట్టు అవుతుంది. మీరు ఏదో పిహెచ్డి చేస్తున్నానన్నారు, సంతోషం, శుభాకాంక్షలు. తప్పకుండా తొందరగా పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే, అసలు ఈవెన్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్, ఏది పెళ్లి చేసుకుందామనే నిర్ణయం అబ్బాయి అమ్మాయి చేసుకోవటానికి ముందు నుంచి ఒక మానసిక పరిపక్వత, సంసిద్ధత, వివాహం అంటే ఏమిటి, కుటుంబం అంటే ఏమిటి, పిల్లల పెంపకం అంటే ఏమిటి అనేటువంటి విషయాల గురించి వాళ్లకు కొంత చెప్పవలసిన పద్ధతిలో కార్యక్రమాలు రూపొందించి చెప్పవలసిన అవసరం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తోందమ్మా. ఇది మొదటి సంగతి. అంటే మీరు
ఇప్పుడు మా కృష్ణ భరత్ గారు ఉన్నారు, ఇంకా సైకాలజిస్టులు ఉన్నారు. ఒక మహా సైన్యాన్ని రూపొందించడానికి శ్యాముల్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మంచి సమాజం కావాలి అంటే పిల్లల పునాదులు కదా. పిల్లలు మీరు అన్నట్టు మొదటి 3 సంవత్సరాలు తల్లి యొక్క ఆలన పాలనతో ఉన్నప్పుడే కదా పిల్లల ఫౌండేషన్స్ ఏర్పడతాయి. అంటే ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత కావాలంటే బహుశా వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చేమో. అంటే ఇది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఏం చెప్పినా ఎవరో ఒకరు మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి సెన్సిటివిటీ ఎక్కువైపోయినటువంటి రోజులు. ప్రతిదీ నెగటివ్ గా తీసుకునేటువంటి తత్వం ఒకటి ఎక్కువ అవుతుంది. అందులో ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే, అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. తల్లి ఏదో పొద్దున ఉద్యోగానికి, టీచర్ ఉద్యోగానికో 9:30కో 10కో వెళ్ళి సాయంత్రం 4 కల్లా వచ్చేస్తే కొంత లెస్ డ్యామేజ్ ఉండేదేమో. ఇప్పుడేమిటి, క్రెచ్ లో వేసేస్తున్నారు. అసలు ఎగ్జాంపుల్ సార్, జాయింట్ ఫ్యామిలీ అంటున్నారు కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జాయింట్ ఫ్యామిలీస్ లో కూడా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా వంతు మేము చేయాల్సిన పనులన్నీ అప్పుడు చేస్తాము, ఇప్పుడు మాకు రెస్ట్ ఇవ్వండి అని అంటారు. అండ్ ఇంకొకటి, వాళ్ళు కూడా ఎలా నేర్చుకున్నారంటే, చైల్డ్ కి ఫోన్ అండి, గ్యాడ్జెట్స్ ఇచ్చేసి కూర్చోబెట్టేస్తున్నారు. అలాంటి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. అంటే మొత్తం సమాజం అలా అయిపోయింది. అడిక్ట్ అయిపోయారు, గ్యాడ్జెట్స్ కి అడిక్ట్ అయిపోయారు. మనుషుల మధ్యన ఎమోషన్స్ ఉండట్లేదు, ఫీలింగ్స్ ఉండట్లేదు, అసలు అవన్నీ వెనకబడిపోయాయి. అది సో ఓన్లీ ఇట్లనే కాదండి. నా మనవి ఏం లేదు తల్లి, ఒక శాపాన్ని వరంగా మార్చుకున్నారు మీరు. కొంచెం అర్థం చేసుకోండి, నేను సహృదయంతో చెప్తున్నాను ఇది. అలాంటి పిల్లలు మీకు కలగకుండా ఇంకెవరికన్నా కనుక కలిగినట్టయితే వాళ్ళ పిల్లల్ని మరింకింత అన్యాయంగా వదిలిపెట్టేసే వాళ్ళేమో. ప్రపంచానికి ఒక ప్రయోజనాన్ని ఆశించి భగవంతుడు ఇలా చేశాడేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. అంటే నా అంతర్యం ఏమిటంటే, ఇలా మీరు ఒక స్పందించిన కారణం చేత నా పిల్లల్ని నేను పట్టించుకోవాలనుకున్నందువల్ల ఇంత డీప్ గా స్టడీ చేసి పిహెచ్డి చేయడానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. శుభం. ఆ తర్వాత నేను అనుకుంటాను, దేర్ ఇస్ ఎ బిగ్గర్ రోల్ దట్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఫర్ యూ అని చెప్పిన అభిప్రాయం. చక్కగా చిన్న పుస్తకాలు రాయండి. పిల్లలు ఈ వివాహం చేసుకుందాం అనుకుంటున్న ధ్యాసలో ఉన్న వాళ్ళకి కావలసిన మానసిక పరిపక్వత, సంసిద్ధత, రేపొద్దున పిల్లలు కలిగినప్పుడు ఆ పిల్లల్ని పెంచడానికి కావలసినటువంటి మెంటల్ ప్రిపేర్డ్నెస్, ఇష్యూస్, హౌ దే హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ హౌ దే హ్యావ్ టు టేక్ కేర్ అనేటువంటిది, దిస్ నాలెడ్జ్ మస్ట్ బి మేడ్ అవైలబుల్ టు ది వాస్ట్ మెజారిటీ క్వైట్ ఈజీలీ అని చెప్పిన అభిప్రాయం తల్లి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. I have sympathy, but then sympathy will not feed anything, will not be of any use. I trust in God and let God bless you. Thank you. Shubham. Swasti Amma. Thank you, Guru Garu. Thank you for your valuable sharing and valuable suggestions, Guru Garu. Krishnadam Guru Garu మన ఫౌండేషన్ స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి సంబంధించి హానరబుల్ అడ్వైజర్ ఉన్నారండి. వారు చక్కగా వారి యొక్క షేరింగ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి గమనించండి, మెసేజెస్ చాట్ బాక్స్ లో మెసేజెస్ కొంతమంది పెడతా ఉన్నారు. ఒక నిమిషం మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఒక నిమిషం మీరు మాటల ద్వారా తెలియపరిచినట్లయితే ఇంకా అది చాలా బాగుంటుందండి. ఇది నా విన్నపం మాత్రమే, దయచేసి మీరు గమనించాలని కోరుకుంటూ, అలానే జస్ట్ ఒక 1 or 2 minutes లో మీ యొక్క షేరింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ, రంజిత్ కుమార్ గారు ప్లీజ్ సార్, ఫ్రమ్ విజయవాడ. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? ఎస్ సార్. మేడం స్పీచ్ చాలా బాగుంది మేడం. ఒక చిన్న క్లారిటీ వాళ్ళు ఒక అడుగుదాం అనుకుంటున్నాను మేడం. అదేంటంటే, మనకి చైల్డ్హుడ్ తర్వాత జస్ట్ మనకి అడాలసెంట్ స్టార్ట్ అవుతుంది కదండి. ఈ ఫేజ్ లో అర్లీ అడాలసెంట్ లో మనకి చైల్డ్హుడ్ లో లేని అనే ఒక ఈగోయిస్టిక్ సెల్ఫ్ మనకి జనరేట్ అవుతుంది పిల్లలకి. అర్లీ జస్ట్ అంటే మనకి చైల్డ్హుడ్ ఎండ్ అయిపోయి జస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక 5-6 months ఉంటుంది మేడం. ఈ పీరియడ్ లో మనకి పిల్లలకి రావడం వల్ల వాళ్ళు ఒక ఇండివిజువల్ థింకింగ్ కి వచ్చేస్తారు. రెండోది వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా కొంచెం స్పీడప్ అవుతుంది. ఎమోషనల్ అట్లాగే బిహేవియర్ కూడా డిఫరెన్స్ వస్తుంది మేడం. ఇక్కడ సమస్య ఏంటంటే,
దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి అనమాట. మనకి ఆలోచించడం కానీ, నెగిటివ్ థింకింగ్, అన్వాంటెడ్ ఇష్యూస్ చూడడం కానీ, పెద్దవాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మేడం ఈ ఫేజ్ లో. దీంట్లో టెక్నికల్ గా పేరెంట్స్ కి ఎలాంటి ఎలా ట్రైన్ చేయాలి అనే దాని మీద మీ అడ్వైజెస్ ఇవ్వండి మేడం. సార్ ఫస్ట్ థింగ్ టెక్నికల్ గా కన్నా కానీ మీరు మీ చైల్డ్ తో ఎందుకు కూర్చొని మాట్లాడరు? ఇది కామన్ ఇష్యూ మేడం, నేను మాట్లాడతాను. అదే టెక్నికల్ గా యాక్చువల్ గా టెక్నికల్ గా వెళ్ళే దానికన్నా గానీ ఫస్ట్ నుంచి చైల్డ్ తో గానీ బాండింగ్ ఉంటే ఆ లెవెల్ వరకు చైల్డ్ వెళ్ళాడు. ఓకే, ఆ లెవెల్ స్టేజ్ రాదు చైల్డ్ కి. ఓకే, అదొక టెక్నిక్. ఓకే, అదొక ట్రైనింగ్ టెక్నిక్. ఇంకేమైనా ఉన్నాయా మేడం? ఇంకా లైక్ అవేర్నెస్ థింగ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. యా, ఓకే ఓకే, లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సార్. మనం సైకాలజిస్ట్లుగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేద్దాం, పేరెంట్స్ కి ఇవ్వాలి. ఫస్ట్ థింగ్. లాస్ట్ ఒక డౌట్ మేడం, ఇప్పుడు దాంట్లో ఇలాంటి ఈజీ అన్ని మనం పేరెంట్స్ కూడా ఈజీగా ట్యాకిల్ చేస్తున్నారండి. ఎప్పుడైతే మనకి రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే ఆపోజిట్ అంటే చైల్డ్హుడ్ లో అక్కగా ఫీల్ అయ్యి లేదా ఒక చెల్లిగా ఫీల్ అయిన చైల్డ్హుడ్ స్టేజ్ తర్వాత ఎప్పుడైతే జెండర్ డిఫరెన్సెస్ కనపడుతుందో అక్కడ రొమాంటిక్ కానీ లేకపోతే మనకి హార్మోనిక్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి ఇష్యూ హ్యాండిల్ చేయాలంటే ఇంకేమన్నా మీరు ఇవ్వగలరా? అంటే మీరు ఏమన్నా చెప్తారా మేడం పేరెంట్ కంటే? మాకు లేదంటే ప్రాబ్లం లేదు మేడం. ఇలాంటి ఓన్లీ సార్ మనము జస్ట్ దాని గురించి కొంచెం వీడియో ప్రోగ్రామ్స్ ఉంటాయి, సో అవి చూపించి ఎడ్యుకేట్ చేయొచ్చు చైల్డ్ ని. వీడియో ప్రోగ్రామ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, సో మనం వాటి గురించి ఎడ్యుకేట్ చేయొచ్చు. అండ్ లైక్ అవి కలగటానికి ఇట్స్ అ న్యాచురల్ థింగ్. కానీ సిస్టర్ ని కూడా చూసి ఆ ఫీలింగ్స్ కలుగుతుంది అని అంటే సమ్వేర్ ద చైల్డ్ ఇస్ ఎఫెక్టెడ్ విత్ ద సైకలాజికల్ థింగ్స్. మనం ఫస్ట్ పాయింట్ లోనే చూసుకోవాలి సార్. ఫస్ట్ పాయింట్ లో అది చూస్తే పై అనేది తెలుస్తుంది. ఓకే, సో వీడియో ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఎడ్యుకేట్ చేయటము, చైల్డ్ కి చెప్పటము, మనం కూర్చొని పేరెంట్స్ కూర్చొని మాట్లాడి ఇలాంటివి అన్ని హ్యావ్ టు మేక్ ఇట్ అంతే. ఓకే, థాంక్యూ మేడం, థాంక్యూ. థ్యాంక్ యూ రంజిత్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. మనం టీనేజ్ పేరెంటింగ్ లో ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ ని ఒకసారి టచ్ చేసినట్టున్నామండి. అంటే టీనేజ్ దశలో మనం వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది కనుక వాళ్ళకి మనం పేరెంటింగ్ పేరెంటింగ్ ఆఫ్ టీనేజెస్ లో భాగంగా తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటదండి. అలానే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా వీడియోస్ లేదంటే స్టోరీస్, కొన్ని రకాల ఇన్సిడెంట్స్ అన్నీ మనం వాళ్ళకి చేస్తూ ఉండొచ్చు అండి. ఆల్రెడీ మనం ఒకసారి టచ్ చేసినట్టున్నాం. ఇది మన యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే డాక్టర్ ఎం కళ్యాణి మేడం గారండి, వైజాగ్ డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్ గారు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం గారు. అందరికీ నమస్కారం అండి. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే. ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్. అండ్ మీరు చెప్పిన సబ్జెక్ట్ కి మాకు చాలా రిలేషన్. అంటే మాకు వచ్చే వాళ్ళందరూ కూడా ADHD వీళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళకి కల్లా కౌన్సిలింగ్ చేయాలి అంటే కొత్త థెరపీస్ ఎట్లా మేము ఇవ్వాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటామండి. మెయిన్ కౌన్సిలింగ్ ద్వారా అలా చేయాలని. అంటే బేబీస్ ని కూడా కొంతమంది ఫస్ట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు స్విస్ బాల్ థెరపీ ఇవన్నీ కూడా మేము చేసి, అంటే పిల్లల్ని కూడా చంటి పిల్లల్ని కూడా బాల్ మీద వేసి ఎక్సర్సైజ్ చేయించడం అనేది చిన్నప్పటి నుంచి హ్యాండ్స్ మూవ్మెంట్ అన్ని చేపిస్తాము. ఎర్లీ ఏజ్ లో కనిపెడితే వాళ్ళైతే చాలా రిజల్ట్ అయితే మాకు బాగా కనిపిస్తుందండి. కొంచెం లేట్ గా అయిన వాళ్ళు కూడా రిజల్ట్ వస్తుంది, కానీ అక్కడ మదర్ ఎంత పేషెన్సీతో ఉంటారంటే ఆ 17 years అంటే దీనికి ఇంత కాలానికి ఇంత అవుతుందని ఏమి ఉండదు. అంటే కొన్ని సంవత్సరాల పాటు అన్నిటినీ కూడా త్యాగం చేసి తల్లి అనేది అన్నిటినీ కూడా, అంటే ఒక ఎంజాయ్మెంట్ అనుకోండి, ఒక టీవీ అనుకోండి, అన్ని మర్చిపోయి తనతో పాటు రోజు సెషన్ కి తీసుకొస్తూ ఉంటుంది. అంటే నేను చూసినంత వరకు ఆ బాబు కొంచెం పెరిగిన తర్వాత తనకి ఎక్సర్సైజ్ ని వెళ్ళి టైం చేయాలని మేము చెప్తాము. చెప్పినప్పుడు మరుసటి రోజు తన కంప్లైంటింగ్ అంటే తను చెప్పేవాడు ఇలా టీవీ చూస్తుందని చెప్పి తనకి స్పీచ్ కూడా కరెక్ట్ గా వచ్చేది కాదు. అంటే అప్పుడు మీరు టీవీ చూడకంటే తను హ్యాపీగా ఫేస్ పెట్టేవాడు అనమాట. అంటే నువ్వు నాకు ఎక్సర్సైజ్ చెప్పి నువ్వు టీవీ చూడొద్దు, అంటే రోజు కూడా మా డాక్టర్ చెప్పారు కాబట్టి వెళ్ళి ఇంటి దగ్గర
ఫిజికల్ థెరపీ ఎలా చేయించాలి, ఎక్సర్సైజ్ ఏం చేయించాలి, ఇన్ని టైమ్స్ అని ఫింగరింగ్ మేము చూపించినప్పుడు, ఇన్ని టైమ్స్ చేయాలి అన్నప్పుడు తను కౌంట్ చేసుకుని ఆ 10 టైమ్స్ కూడా చేసి, అంటే కొన్ని అలాగా సెషన్స్కి వచ్చిన తర్వాత అన్నిసార్లు చేసిందా లేదా, చేయించిందా లేదా అమ్మ అని చెప్పి తను కౌంట్ చేసుకునే లెవెల్ వరకు తన ఆలోచన విధానం కూడా అంత బాగుండేదండి. అంటే కొత్త కొత్త థెరపీస్, అంటే ఇసుక మూటలు కట్టి ఇవ్వటం కానీ, వాళ్ళ సెన్సరీ ఆర్గన్స్ అన్ని యాక్టివ్ అవ్వడం కానీ, మేజర్ గా అంటే షూస్ వేయాలి అలా అంటారు. నేనేంటంటానంటే అంటే కంకర రాళ్ళ మీద నడిపిస్తే పిల్లల్ని ఆ ఫుట్ కి తగలాలి అని. బేసిక్ గా బాబు అంటే మా బాబు చాలా ఇంటెలిజెంట్ గా ఉండేవాడు, కానీ ఫస్ట్ స్టాండర్డ్ చదివిన తర్వాత సెకండ్ స్టాండర్డ్ కి తను చదవనని చెప్పేశాడు కంప్లీట్ గా. ఏం చదువుతావంటే అమర్ చిత్ర కథ చదువుతాను అంటే ఏవో తనకి అలా బొమ్మల పుస్తకాలు అట్లా, స్కూల్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఎందుకు అని అడిగితే లోపల ఏంటంటే ఈ క్లాస్ లో డోర్స్ అన్ని వేసి కూర్చోబెట్టి చదివిస్తారు, అలాంటి స్కూల్ వద్దు అని. మొత్తానికంటే టీచర్ చెప్తారు అదే మనం చదవాలి, మనకి ఇష్టం వచ్చింది చదవడానికి అవ్వదు, ఏమి స్టోరీస్ చెప్పరు, ఏమి చెప్పరు. మొత్తానికి కంప్లీట్ గా 1 year అట్లా సెకండ్ స్టాండర్డ్ చదవలేదు. ఇంట్లో ఆ బుక్స్ ఈ బుక్స్ అంటే ఎన్నో స్కూల్స్ మొత్తం అన్ని కలిపి ఒక 50 స్కూళ్ళు తిరిగామండి. అంటే ఏ స్కూల్ బాగుంటుంది, సైనిక్ స్కూల్ బాగుంటుందా, ఏం బాగుంటుంది అని. చివరికి ఒక స్కూల్లో తను ఎక్కువ ఎక్కడైతే ప్లేస్ ఉంది, చెట్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అక్కడ చదువుతానని చెప్పాడు. అక్కడే తను సెకండ్ స్టాండర్డ్ మరి 1 year అంటే తను డైరెక్ట్ థర్డ్ స్టాండర్డ్కి వెళ్ళిపోయాడండి. సక్సెస్ గా చక్కగా చదువుకుని అక్కడే ఉండిపోతానని చెప్పి తిరిగి 7th స్టాండర్డ్ తర్వాత వచ్చాడు నా దగ్గరికి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా క్రియేటివ్ లెర్నింగ్ అనేది ఉండాలి. యాక్చువల్గా లెర్నింగ్ అనేది క్రియేటివ్ మెథడ్ లో ఉండాలి, కానీ థియరిటికల్ మెథడ్ లో ఉండకూడదు. అంటే ఆ గురుకుల్ స్కూల్లో కూడా అంతా కూడా ట్రెక్కింగ్స్ అన్ని, ఇప్పుడు గేదెలు ఎలా అయితే పిల్లల్ని పెడతాయి, ప్రతిదీ కూడా లెర్నింగ్, ఆవు పేడలు తీయడం దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఆ సండే అంటే వాళ్ళు వాళ్ళు మొత్తం అంతా వేపాకు ముద్దలు రాసుకుని ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తే పిల్లలందరూ కడ్రాయలతో. అంటే ఒక్కొక్కసారి గేదెల దగ్గర ఉండాలి, అంటే ఎక్కడుంటారో కూడా తెలియదు అంత పెద్ద ప్లేస్ లో. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కార్పెంటరీ దగ్గర నుంచి, తాపీ పని దగ్గర నుంచి, అన్ని మట్టి బొమ్మలు చేయడం దగ్గర నుంచి అన్ని, అంటే వాళ్ళు ఫ్రీగా పెరుగుతా ఉంటారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడో పుస్తకం చదువుకుని ఎవడో కనిపిస్తాడు అట్లా అనమాట. ప్రతిదీ కూడా ఆ వేప చెట్ల కింద, వాటి కింద, వీటి కింద తిరుగుతూ, అంటే ఇంత మార్కులు రావాలి ఇలా రావాలని కాదు. అంటే నేను ఎందుకు ఇట్లా వేరే పెరిగిన వాళ్ళు కూడా బాగుంటారంటున్నానంటే పెరిగిన ఎన్విరాన్మెంట్, అంటే ఆల్వేస్ అంటే పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, పేరెంట్స్ చూడట్లేదు, పేరెంట్స్ అంటే మనం ఆ ధోరణిలోనే ఆలోచించవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇప్పుడు నేను కౌన్సిలింగ్ సెంటర్స్ వెళ్ళినప్పుడు అంటే పేరెంటల్ కౌన్సిలింగ్, పేరెంట్స్ వల్లే పిల్లలు పాడవుతున్నారని, పేరెంట్స్ వల్లే కాదు, అంటే రకరకాల సిచ్యుయేషన్స్ వల్ల పిల్లల తాలూకా స్థితి ఉంటుంది, మైల్ స్టోన్స్ కానీ ఇవన్నీ. కానీ పేరెంట్స్ కూడా చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, 10 సంవత్సరాలు పిల్లలు అలా థెరపీకి పట్టుకొచ్చిన పేరెంట్స్ నేను ఎంతో ఓపికగా ఉన్న వాళ్ళని చూశానండి. నేను చాలా ఓపికగా వాళ్ళతో అన్ని చదివించడం, చేయడం, బాత్రూమ్ తీసుకెళ్ళడం, అలా ఎంగేజ్కి వచ్చిస్తాడు అబ్బాయి. ఎంగేజ్కి వచ్చినప్పుడు వాళ్ళని మేము ఈ ఎంఆర్ పేషెంట్స్ ని ఎక్కువ చూస్తుంటాను. ఎంఆర్ పేషెంట్స్ ని టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ ఏంటంటే తనకి కూడా ఒక టీనేజ్ అబ్బాయిలో ఒక అమ్మాయిని టచ్ చేయాలని ఉంటుంది. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తను నా హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఒక ఫీల్, అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళందరూ అమ్మాయిలు అబ్బాయిలు కొట్టుకుని తిరుగుతారు, ఓకే, వాళ్ళకి అవన్నీ ఉండవు కదా. ఉండనప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, వాళ్ళ ఒక ఆనందం. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు అని అడుగుతారు అనమాట. అది మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే చేతులు వాళ్ళు చేసిన ఇవి ఉంటాయి, అంటే అరటికాయలు ఇవన్నీ చెక్కలతో చేసినవి ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా కాగితాలతో చేసిన గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు కొన్ని. అంటే వాళ్ళు నేను చేసింది ఇది, నేను కుట్టిన బ్యాగ్, ఇది నేను కుట్టిన క్లాత్ బ్యాగ్ అని చెప్పడం అని. అంటే మనం వాళ్ళ స్కిల్స్ రకరకాలుగా ఎంఆర్ పేషెంట్స్ కూడా ఎలా డెవలప్ చేయాలి. ఈ రోజు వైజాగ్ లో ఉన్నాయండి చాలా, వాళ్ళు మృదంగం వాయిస్తారు, నృత్యం చేస్తారు, అన్ని చేస్తారు. అంటే ఒక పిల్లవాడు డెవలప్ అవ్వాలన్నా, చెడిపోయాడన్నా, ఏం చేసినా ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఒక సంఘటన అంటే 1 నిమిషం తీసుకుని ఆపేస్తాను. ఒక సంఘటన జరిగినప్పుడు ఏంటంటే టోటల్ గా ఏదో మీడియా అంటాము, ఇంకేదో అంటాము, పేరెంట్స్ అంటాము, పేరెంట్స్ మీద తోసేస్తాము. అంటే అప్పటికి మనకి ఏది నోటికి వస్తే అది మనం మాట్లాడేస్తాం, కానీ టోటల్ కాజెస్ ఏమున్నాయి,
అసలు ఏంటి ఏంటి అసలు మూలాలు ఏంటి, మూలాల నుంచి తీసుకుంటే దేనికి, అది నేను కొట్టేసి స్కూల్కి ఆ రోజు పంపించుంటే ఈ రోజు తను అన్ని బుక్స్ అంటే ఎన్ని బుక్స్ అంటే వారానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళేటప్పుడు మేము స్వీట్స్ పట్టుకెళ్ళగల బుక్స్ తేవాలి వాడికి, ఎప్పుడు బుక్స్ 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 అనమాట. ఎంత ఖర్చు పెట్టామో బుక్స్ కి మాకు ఇప్పటికే తెలియదు, చాలా బుక్స్. ఇప్పుడు ఈ రోజుకి కార్ల్ మార్క్స్ మొత్తం కమ్యూనిజం బుక్స్, ఫిలాసఫీ అన్ని చదివేస్తాడు. అలాగని స్కూల్లో మార్కులు రావంటే వచ్చేవి, బాగానే వచ్చేవి. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది దాన్ని మనం కుదించకూడదు. అంటే ఆ రోజు నేను సెకండ్ స్టాండర్డ్ లో బూట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చేది స్కూల్కి, అవి నచ్చేది కాదు తనకి. కానీ సెకండ్ స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్ వరకు కాళ్ళకి చెప్పులు లేవు అబ్బాయికి. అంటే ఎన్నిసార్లు చెప్పులు కొన్నా చెప్పులు వదిలేసేయడం ఎక్కడో ఉండేవి కాదు, అలా తిరగడం అలవాటైంది. అలా అవటం వల్ల ఏంటమ్మా అంటే, లేదు దీనివల్ల యాక్టివిటీ పెరుగుతుంది, బ్రెయిన్ కి యాక్టివిటీ వస్తుంది, కాళ్ళలోంచి నరాల్లోంచి మన బ్రెయిన్ కి సంబంధం ఉంటుంది, ఇవన్నీ నాకు చెప్పేవాడు. అంటే నా టెక్నిక్స్ అన్ని కూడా తను నాకు తిరిగి, అంటే నేను చెప్పకుండా తను చెప్తుంటే మేము అట్లా. అప్పుడు ఏంటంటే మేము ఇసుక థెరపీ చేసేదల్లా కంకరాళ్ళ థెరపీ చేయడం మొదలు పెట్టాను నేను. అంటే కంకరాళ్ళన్నీ ఏరుకొని అవన్నీ కూడా మూటలు కట్టి మేము పేషెంట్స్ దాని మీద పంపించడం. ఇంకా ఉన్నారు మేడం, కొంచెం త్వరగా ఓకేనండి, 1 minute అండి మీరావళి గారు. దీనివల్ల ఏమవుతుందంటే మేడం, పిల్లలకి మనం ఏ విధంగా చేయొచ్చు అని అంటే, ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్ మీద తొయ్యొద్దు అనేది కూడా నా విన్నపం అండి. అంటే మొబైల్స్ ఇస్తున్నారు లేదంటే పేరెంట్స్ మీద తొయ్యటం కాదు, యాక్చువల్ గా వచ్చి ఇక్కడ ఫస్ట్ మన ఇది ఏంటంటే అబ్జర్వేషన్. చైల్డ్ కి డెవలప్మెంట్ డిలే వచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వేషన్, ఇందాక టాపిక్ లో జరిగింది, స్లైడ్ నేను ప్రెజెంట్ చేసేటప్పుడు చెప్పాను. ఫస్ట్ అబ్జర్వేషన్ ఎవరు చేస్తారంటే మదరే చేస్తారు అబ్జర్వేషన్. మీరు కాదు మేడం, జనరల్ గా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మేము గ్రూప్ సైకాలజీ సెషన్స్ కి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారంటే, మీరు చెప్పింది కాదు, టచ్ ఫీల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మేజర్ గా ఏంటంటే పేరెంట్స్ సరిగా చూడలేదనే పాయింట్ రేజ్ చేసేస్తున్నారు. ఇక్కడ మాకు కూడా కౌన్సిలింగ్, గ్రూప్ కౌన్సిలింగ్స్ అయ్యి ఉంటాయి. పేరెంట్స్ దే తప్పు అని చెప్పి మేము టీచర్స్ కి ఎవరికైనా చెప్పడానికి వెళ్ళినా వాళ్ళకి చెప్పండి మేడం అంటున్నారు అనమాట. అట్లా కాకుండా ఒక రీజన్ ఒకటి ఉంది అంటే దానికి రకరకాల రీజన్స్ ఉంటాయని నేను చెప్పడం అనేది నా ఉద్దేశం అండి. యాజ్ ఏ డాక్టర్ గా, యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ గా ఏంటంటే ఈ రోజు సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటంటే డిలే అవటం కానీ డెవలప్మెంట్ కి సంబంధించిన మా దాంట్లో వస్తుంది కాబట్టి మీరు చెప్పిన రీజన్స్ కూడా చాలా వండర్ఫుల్ రీజన్స్. ఎగ్జాంపుల్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు, మీరు చెప్పే విధానం కూడా చాలా చక్కగా ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంది. ఇంకా కొత్త కొత్త మెథడ్స్ కూడా దీనిలో మీరు వెతుక్కుంటూ, అంటే ADHD పేషెంట్స్ కూడా ఇక్కడ మాకు వైజాగ్ లో చాలా మంది ఉన్నారు, దానికి కూడా మీరు ఇంకా కొత్త టెక్నిక్స్ రాయడం కానీ చేయడం కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారండి చాలా చోట్ల, ఏం చేయాలి అని, వీళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అని. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సబ్జెక్ట్ అయితే ఇచ్చారు, మా సబ్జెక్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫౌండేషన్ కి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. అలానే విజయలక్ష్మి మేడం గారండి, సారీ సి హేమలత గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. సి హేమలత గారు. అందరికీ నమస్కారం అండి. మేడం గారు అడాలసెన్స్ ఏజ్ లోకి ఎంటర్ అయిన చైల్డ్స్ మీరు చెప్పినట్టు, ఇందాక చెప్పినట్టు ఆపోజిట్ సెక్సువల్ వాళ్ళని తాకాలనుకోవడం, వాళ్ళతో మాట్లాడాలనుకోవడం, ఇలా చేయడం సహజంగా ఉంటుంది. కానీ నేను టీచర్ని మేడం, నేను మా స్కూల్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఒక అమ్మాయి ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోకపోగా తన మాట మేమెందుకు వినాలి, మేం చెప్పిందే వినాలి అన్న భావన మగ పిల్లల్లో పెరిగిపోవడం గమనిస్తున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు కమ్యూనికేషన్ కూడా కానీ మేడం, ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు ఉండాలనే చూస్తున్నారే తప్ప సమాజంలో ఇద్దరు ఒక తరగతిలో పిల్లలన్నాక ఇద్దరు సమభావనతో మెలగాలి అన్న థాట్ వాళ్ళకి రాకపోతూ ఉంది. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అన్నది నాకు పెద్ద క్వశ్చన్. అదే అండి, యాక్చువల్ గా మనము పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారంటే పిల్లలు ముందరే కొట్టుకుంటారండి ఫస్ట్ థింగ్. సో ఫాదర్ వచ్చి మదర్ ని ఇన్సల్ట్ చేయటము, సో అక్కడ అబ్బాయికి ఏమది, ఓకే ఆడవాళ్ళంటే ఇంతే,
మా నాన్న చేస్తున్నాడు కదా నేను అదే చేస్తాను. సో ఇమిటేషనే వస్తుంది. లెర్నింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళని చూసే నేర్చుకుంటారు. సో మనం అదే చెప్తాం పేరెంట్స్ కి, మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే పిల్లల ముందర ఎక్స్పోజ్ అవ్వద్దు. సో బికాస్ వాళ్ళు అక్కడ చూసి నేర్చుకుంటారు, ఏదన్నా చూసి నేర్చుకుంటారండి. వాళ్ళకి స్వతహాగా వచ్చేది అది చూసి నేర్చుకోవటం వల్లే వస్తుంది. సో మనము అర్థం చేసుకొని దాన్ని ఎలాగ వాళ్ళ ముందర ప్రొజెక్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో అది కానీ ఎప్పుడైతే మనము కంట్రోల్ మన సెల్ఫ్ కంట్రోల్ వస్తుందో, సో పేరెంట్స్ మనం మదర్ అండ్ ఫాదర్ పిల్లల ముందర పిల్లల ముందర కొట్టుకోవటం వల్ల ఇద్దరు దగ్గర, మదర్ దగ్గర నుంచి అన్నా చైల్డ్ దూరం అవుతాడు, లేదా ఫాదర్ దగ్గర నుంచి అన్నా తనకి ఏదన్నా కావాలంటే మ్యానిపులేట్ చేస్తాడు, మదర్ దగ్గర మ్యానిపులేట్ చేస్తాడు, ఫాదర్ దగ్గర మ్యానిపులేట్ చేస్తాడు, అది ఇది అని చెప్పనేసి. బట్ ఇక్కడ ఇద్దరు ఈక్వల్ గా వర్కౌట్ చేయాలి. ఫాదర్ అండ్ మదర్ వర్క్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. అదే ఇంకొక వన్ మోర్ క్వశ్చన్ మేడం. ఒక స్నేహపూర్వకమైన వాతావరణము ఒక తరగతిలో తీసుకురావాలంటే అంటే బోత్ జెండరు ఒకే తరగతిలో ఉండి విద్యను అభ్యసించడం ఉత్తమంగా అనిపిస్తుందా, లేదంటే గర్ల్స్ సపరేటు బాయ్స్ సపరేటు అలా ఉండడము పద్ధతి అంటారా? నో అండి, అది చేయకూడదండి. వి షుడ్ నాట్ షో డిస్క్రిమినేషన్ చూపించకూడదండి. జెండర్ డిస్క్రిమినేషన్ ఎప్పుడు చూపెట్టకూడదు మనం. వాళ్ళకి But nowadays all parents wanted to separately study, madam. They cannot interested in co-education. So what is behind that? See, జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు భయపడచ్చు, బట్ వాళ్ళకి అవేర్నెస్ లేదు అసలు ఏంటి అనేది. అవేర్నెస్ ఉందంటే ఇంతవరకు రాదు కదండి. అవును మేడం, జరుగుతున్న సిచ్యువేషన్ కి భయపడతారు అంతే. ఎందుకంటే అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక్క విషయాన్ని చిన్న విషయాన్ని గోరంత విషయాన్ని కొండంత చేసి చూపించటము. సో అలా చూపించేటప్పటికి కొంచెం వాళ్ళకు కూడా వాళ్ళల్లో భయం అనేది కలుగుతుంది పేరెంట్స్ లో. సో దాని వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూరం పెట్టాలి, ఓకే మా చైల్డ్ ఇక్కడ ఉంటేనే. కానీ దీని వల్ల ఏమవుతుందంటే అండి, జెండర్ డిస్క్రిమినేషన్ చేసి చైల్డ్ ని గర్ల్స్ ని గర్ల్స్ బాయ్స్ డివైడ్ చేసి ఆ స్కూల్స్ లో పెంచినప్పుడు నేను చాలా కేసెస్ అడల్ట్ కేసెస్ లో నేను విన్నానండి. పెళ్లి అయిన తర్వాత అమ్మాయితో ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ అబ్బాయికి తెలీదు, ఆ అమ్మాయికి తెలీదు. సో అక్కడికి వచ్చేటప్పటికి ఇష్యూస్ రావటం, వాళ్ళు సెపరేట్ గా ఉండటము చాలా ఉన్నాయండి. దీంట్లో వెళ్తే ఇంకా డెప్త్ చాలా ఉంటుంది మనం రీసెర్చ్ చేస్తే. అదే అండి, సో అవేర్నెస్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మేడం, ఇది ఓవర్కమ్ చేయడానికి ఏమైనా 2 సలహాలు ఏమైనా ఇవ్వగలరా మేడం? యాజ్ ఏ టీచర్ గా మీరు ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ గివ్ ద ప్రెజెంటేషన్ అండి. పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయండి, మీటింగ్ పెట్టండి, పేరెంట్స్ కి వాళ్ళకి చెప్పండి ఎలాగ ఉంటుంది, మనం ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి పేరెంట్స్ కి చెప్పండి. అది సో పేరెంట్స్ తోనే మాట్లాడితే సో పిల్లలకి అది రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో చైల్డ్ వచ్చింది అని అంటే అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఇట్టే అంటున్నాడంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందని చెప్పేది మీరు ఒకసారి ఆలోచించి పేరెంట్స్ తో మాట్లాడండి. ఎలా ఇంట్లో బిహేవ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని సెపరేట్ గా మాట్లాడినప్పుడు మనకు విషయాలన్నీ బయట వస్తాయండి. ఇప్పుడు అది చైల్డ్ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాడు స్కూల్లో. అది ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. అండ్ విజయలక్ష్మి మేడం గారు అండి, బొడ్డు విజయలక్ష్మి మేడం గారు. మేడం మాట్లాడండి. విజయలక్ష్మి మేడం గారు మీరు అన్మ్యూట్ అయ్యారు, మీరు మాట్లాడండి. హలో, టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా అండి. దయచేసి ఇంకెవరైనా మీరు లాస్ట్ వన్ షేరింగ్ ఇవ్వాలనుకుంటే టైం అయిందండి మనకి.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనం యాజ్ యూజువల్ గా మన యొక్క ప్రోగ్రామ్ మనం ప్లెడ్జ్ సాంగ్ తో క్లోజ్ చేద్దామండి. ప్లెడ్జ్ సాంగ్. చేతిని చాచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, చేతిని చాచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, జాతిని తలచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, జాతిని తలచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ. చీకటి వెనుకే వెలుగు ఉందని, ఓటమి వెనుకే గెలుపు ఉందని, చీకటి వెనుకే వెలుగు ఉందని, ఓటమి వెనుకే గెలుపు ఉందని, ప్రేమ ఒక్కటే బ్రతుకు కాదని, ప్రాణం పోతే తిరిగి రాదని, ప్రేమ ఒక్కటే బ్రతుకు కాదని, ప్రాణం పోతే తిరిగి రాదని, తప్పటడుగులను సరిదిద్దేటి పెద్దల మాటలు విందాం, తప్పటడుగులను సరిదిద్దేటి పెద్దల మాటలు విందాం, తప్పక వాటిని పాటించి విజయానికి వారధి కడదాం, తప్పక వాటిని పాటించి విజయానికి వారధి కడదాం, మహనీయుల వారసులవుదాం, మహనీయుల వారసులవుదాం. తొందరపాటే తగదని, తుది వరకు జీవించాలని, తొందరపాటే తగదని, తుది వరకు జీవించాలని, ఎదిరిద్దాం ఎలాంటి కష్టాన్నైనా, సాధిద్దాం ఎంతటి లక్ష్యాన్నైనా, ఎదిరిద్దాం ఎలాంటి కష్టాన్నైనా, సాధిద్దాం ఎంతటి లక్ష్యాన్నైనా, అమ్మా నాన్నల రుణం తీర్చుకొని సమాజాన్ని నడిపిద్దాం, అమ్మా నాన్నల రుణం తీర్చుకొని సమాజాన్ని నడిపిద్దాం, బలవన్మరణాలే లేని భారతాన్ని నిర్మిద్దాం, బలవన్మరణాలే లేని భారతాన్ని నిర్మిద్దాం, భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం. Suicide Free India is our aim. ఇది స్పందనాఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి సబ్జెక్ట్ అందించినటువంటి శ్రీ బసివిరెడ్డి హరిప్రియ మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఫౌండేషన్ చైర్మన్ గారు డాక్టర్ శ్యామిల్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారు అంజరెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.